ఈ కట్టె కాలే లోపు మనకి నడుము నొప్పి రాకుండా ఉండదండి. స్పైన్ సర్జరీ అంటే కాళ్ళు పడిపోతాయి, చేతులు పడతాయి. ఈ సర్జరీ చేయకపోయినా కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. నేల మీద పడుకుంటే మనకి బ్యాక్ సమస్యలు తగ్గే అవకాశం, రాకుండా ఉండే సమస్యలు ఉంటాయా? లేదు, నథింగ్ లైక్ దట్. ICMR రిపోర్ట్ ప్రకారం భారతీయులు వాళ్ళ జీవిత కాలంలో దాదాపు 80% మంది బ్యాక్ పెయిన్కు గురవుతుంటారు అని చెప్పేసి ఆ సర్వే చెప్పింది. ద రీజన్ వై ఏంటంటే మన ఎరెక్ట్ పోస్చర్, వీఆర్ బైపీడల్స్. ఇట్లా స్పైన్ సర్జరీ చేయాలి అనగానే మంచానికి పరిమితం అవుతానా అనే ఆలోచన ఇప్పటికీ చాలా మందికి ఉంది. చాలా మంది అపోహ ఏంటంటే వెన్నుపూస నరానికి ఆపరేషన్ చేస్తాం అనుకుంటారు. నో, పక్షపాతం వస్తుందన్న అపోహ ఎందుకు వచ్చిందంటే అండి, సూర్యుడు విపరీతంగా ఉంటాడు, సమ్మర్లో బయటకు వెళ్ళడానికే భయపడుతుంటారు. ఇటువంటి కంట్రీలో కూడా 80% మందికి ఆల్మోస్ట్ ఈ డి విటమిన్ డిఫిషియన్సీ రావడానికి గల కారణం ఏంటి? ఈ గైడ్ లైన్స్ అయితే ఐ డోంట్ సీ దే ఆర్ నాట్ రియలీ ప్రాపర్ అండి. ఎలా కూర్చోవాలి, ఎలా పని చేయాలి, ఎంతసేపటికి లేవాలి, ఎలాంటి జీవన శైలి ఉండాలి. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని దట్స్ WHO గైడ్ లైన్స్ ఉంది. ఐ డోంట్ సే హార్డ్ షేర్ ఉండాలని చెప్పాను, బట్ ఎప్పుడు కూర్చున్నా కానీ మీ హిప్స్ అండ్ నీ షుడ్ బి అట్ 1 level. అంటే మీ హిప్స్ కిందికి వెళ్ళి నీస్ పైకి ఉండడం ఇట్లా జరిగింది. నడుం భాగానికి ఎక్కువ లోడ్ పడేది కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు కన్నా నడిచినప్పుడు కన్నా. సో ఇప్పుడు బ్రేసెస్ వేస్తారు కదా సార్, ఇది అంటే బ్రేసెస్ వేస్తే సహజసిద్ధంగా అది జరుగుతుందా, మళ్ళీ సర్జరీ ఇంటర్వెన్షన్ ఉంటుందా? బ్రేసింగ్ ఈజ్ టు స్టాప్ ద ప్రోగ్రెషన్, డిలే ద సర్జరీ టైం. పేరెంట్స్కి ఏమైనా సూచనలు ఇస్తారా? బ్యాక్ ఎట్లా చూడాలి, స్పైన్ స్ట్రైట్ ఉందా, లేకపోతే షోల్డర్స్ ఏమైనా ఎత్తుకున్నాయా, ఈ ఇందాక చెప్పినట్టు ఈ మన రిబ్కిను హిప్కి మధ్యలో. మినిమల్లీ ఇన్వెసివ్ స్పైన్ సర్జరీలో ఈ దేనికి చేస్తారు అంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ లాంగ్ టైం. బట్ ఏంటంటే దాన్ని మార్కెట్లోకి ఆర్ పేషెంట్స్ తీసుకెళ్ళడం ఎందుకు తక్కువైంది అంటే, డిస్క్ జారింది అంటే మనకు ఖచ్చితంగా సర్జరీ పరిష్కారమా? ఎంగేజ్ 30-35 మధ్యలో ఉన్నాడు అబ్బాయి, వచ్చాడు ఒకసారి, వచ్చినప్పుడు చెప్పాను బాస్ గెట్ ద సర్జరీ ఎట్ ద ఎర్లియస్ట్ అని చెప్పాను. ఈ నెవర్ కేమ్ బ్యాక్. 3 to 4 months తర్వాత వచ్చాడు ఒకసారి. ఇన్ వాట్ పొజిషన్ ఈ కేమ్ విత్ ఏ యూరిన్ బ్యాగ్. మరి నీకు అప్పుడు చెప్పాను కదా సర్జరీ చేయించుకోలేదంటే, మా అమ్మ వద్దని సార్ అని. మనం వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? వెరీ గుడ్ క్వశ్చన్. దిస్ ఈస్ ఏ $1 billion క్వశ్చన్. వెన్ టు కన్సల్ట్ అంటే, వెన్నెముకకు సంబంధించి ఈ నేల మీద కూర్చోవడం అనేది మేలు చేస్తుందా? మేలు చేస్తుందా అంటే చెప్పలేము కానీ, బరువు ఎత్తే క్రమంలో పోస్చర్ ఎట్లా ఉండాలి, ఎలా ఎత్తితే డిస్లోడ్ కట్ అవుతాయి? మనం ఏంటంటే సపోజ్ ఒక బిన్నె ఎత్తాలనుకోండి, సపోజ్ కంప్లీట్గా బిన్నె ఇట్లా ఎత్తడం కన్నా, ఇప్పుడు పిల్లల బ్యాగులు ఆ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఆ వయసులో ఎంత కేజీ వరకు ఓకే? సో గైడ్ లైన్స్ ప్రకారం అయితే 10% ఆఫ్ ద బాడీ వెయిట్ అది డెఫినెట్గా అండి. ఇఫ్ బ్యాగ్ ఈజ్ ఓవర్ వెయిట్ ఇట్ విల్ డెఫినెట్లీ పుట్ ఎ లోడ్ ఆన్ ది స్పైన్. ఇట్లా బ్యాగ్ లాంటివి వేసుకునేటి అది యాక్చువల్గా అంటే ఇండివిజువల్ కొనుక్కోవచ్చా? ఆన్ ఏ లాంగ్ రన్ వేసుకుంటే అండి బెల్ట్స్ అనేవి మనకి మజిల్ మూమెంట్. ఈ 30 ఏళ్ల పాటు బలం చేకూర్చడానికి, ఆ 30 ఏళ్ల తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు, ఎలాంటి జీవనశైలి ఉండాలి, ఆ తర్వాత ఎలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే భవిష్యత్తులో ఒక స్పైన్ డాక్టర్ ఇలాంటి వాళ్ళని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆఫ్టర్ 30 వన్స్ యువర్ బోన్ ఈజ్ మీకు స్ట్రెంత్ అయింది అనుకుంటే మాత్రం యూ హావ్ టు కీప్ ఏ మెయింటెనెన్స్ డోస్. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా కూడా వెన్నునొప్పిని తగ్గించవచ్చు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. ICMR has given strict guidelines that this process should not be done as treatment. మీ వైద్యంలో మీరు విన్న అతిపెద్ద అపోహ ఏంటి? పెద్ద అబద్ధం ఏంటంటే, వెన్నుపూస ప్రాబ్లం రాగానే మీ కాళ్ళు పడిపోతాయని చెప్తారు చాలా. అదర్ థింగ్ ఏంటంటే, దేన్నైనా ఒక ఇంజెక్షన్ తోటి తీసేస్తాం. అది పచ్చి అబద్ధం అంటే పచ్చి అబద్ధం. PRP వైద్యము దేనికి పనిచేస్తుంది, దేనికి పనిచేయదు? కానీ ఇంజెక్షన్ ఇవ్వగానే మీ కాట్లే సైడ్ పెరిగిపోతుంది. దీస్ ఆర్ ఆల్ ఐ కెన్ సే ఇట్స్ ఎ మెడికల్ డెకాయిటీ. మీ వైద్య కేసులు 1 లేదా 2 చర్చించండి. వన్ లేడీ కొద్ది దూరం నడవగానే ఆగిపోవాలి. షీ వాజ్ అండ్ బెడ్ రెస్ట్ ఫర్ 3 years. సో ఫైనల్లీ దే కేమ్ డౌన్. రెగ్యులర్ సర్జరీ పొద్దున్న చేసాము, సాయంత్రం నడిపించాం. ఐ మీన్ షీ క్రైడ్ లిటరల్లీ. సార్ 3 సంవత్సరాలు బెడ్ మీద పడుకోబెట్టారు సార్ నన్ను. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్.
హాయ్ వివర్స్, వెల్కమ్ టు MedPlus1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనం సిటిజన్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్. దాదాపుగా ఒక 5,000కు పైగా ప్రొసీజర్ చేసి ఆల్మోస్ట్ ఒక 16-17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మన తెలుగు వారికి సేవను అందిస్తున్నారు. డాక్టర్ గారిని అడిగి అసలు ఈ బ్యాక్ పెయిన్ సమస్యలు ఎందుకు వస్తుంటాయి, ఒకవేళ డిస్క్ అనేది జారిపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మనం బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్ అంటాము, మనకు బ్యాక్ నొప్పి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే అంశాలని డాక్టర్ గారిని తెలుసుకుందాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్ గా ICMR రిపోర్ట్ ప్రకారము భారతీయులు ఏదో ఒక సమయంలో వాళ్ళ జీవిత కాలంలో దాదాపు 80% మంది బ్యాక్ పెయిన్ కు గురవుతుంటారు అని చెప్పేసి ఆ సర్వే చెప్పింది. సో అంటే ఇంత శాతం మంది బ్యాక్ పెయిన్ కు గురవుతుండడానికి గల కారణం ఏంటి, అసలు ఈ పరిణామ క్రమం ఇంకా పెరుగుతుందా, మీ అభిప్రాయం? ICMR రిపోర్ట్ పక్కన పెడితే అండి, యాక్చువల్గా మా టెక్స్ట్ బుక్ ఒకటి ఉంది, మ్యాగ్రెల్స్ అని. ఇట్స్ స్మాల్ టెక్స్ట్ బుక్, బేసిక్ స్పైన్. దాంట్లో రాస్తారు ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు హ్యావ్ బ్యాక్ పెయిన్. అంటే నేను చెప్పడం అయితే ఈ కట్టె కాలే లోపు మనకి నడుము నొప్పి రాకుండా ఉండదండి. అంటే ద రీజన్ వై ఏంటంటే మన ఎరెక్ట్ పోస్చర్, వీఆర్ బైపీడల్స్. అంటే మనం నుంచుంటాం కాబట్టి, మనం ఇట్లా నుంచున్నామంటే ఈ స్పైన్ ఎంత రోల్ ప్లే చేస్తుందో స్పైన్ కన్నా ఎక్కువ రోల్ వెనకాల ఉన్న మజిల్స్ ప్లే చేస్తాయి. అంతే, ఇట్లా నుంచున్నామంటే మజిల్స్ హ్యావ్ టు హోల్డ్ ద స్పైన్ ఇన్ పొజిషన్. దానివల్ల ఈ మజిల్స్లో కానీ కండరాల్లో ఏమైనా తేడాలు రావడం వల్ల కానీ వెన్నుపూస ఎముక మీద ఒత్తిడి పడి ఈ నడుము నొప్పి అనేది డెఫినెట్గా వస్తుంది. సో దెర్ ఈస్ నో పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ బ్యాక్ పెయిన్ ఇన్ హిస్ లైఫ్ టైం. డెఫినెట్గా ఏదో ఒక రోజు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, అండ్ డిపెండ్స్, అంటే వయసు రీత్యా కూడా ఉంటుంది. ఒకళ్ళు చిన్న ఏజ్లో రావచ్చు, ఒకళ్ళు పెద్ద ఏజ్లో రావచ్చు. అంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ని బట్టి కూడా ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నో బడీ ఈజ్ ఇమ్యూన్ టు బ్యాక్ పెయిన్. మీరు ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 5,000 స్పైన్స్ ని సర్జరీ చేసి చూస్తుంటారు యాక్చువల్గా. బట్ ఇప్పటికీ ఎవరికైనా ఇట్లా స్పైన్ సర్జరీ చేయాలి అనగానే ఒక రకమైన అప్రిహెన్షన్ వస్తుంది. నేను పక్షవాతానికి గురవుతానా, లేకపోతే ఇంకా తీవ్రంగా మంచానికి పరిమితం అవుతానా అనే ఆలోచన ఇప్పటికీ చాలా మందికి ఉంది. అబ్సల్యూట్లీ. ఈ అపోహను తొలగించడానికి మీరు ఏం చెప్తారు? ఇది జనాల్లోనే కాదండి, ఈవెన్ ఇన్ డాక్టర్ కమ్యూనిటీస్లో కూడా ది స్పైన్ సర్జరీ స్టిల్ ఒక స్టిగ్మా లాగా ఉంటుందండి. అమ్మ స్పైన్ సర్జరీ అంటారు. ఐ డోంట్ నో వై, బికాస్ ప్రాబబ్లీ అంటే ఎర్లియర్ డేస్ గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు వాళ్ళ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ సెపరేట్గా ఉంది. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ ఆ టైంలో. కానీ ఇప్పుడు ఒక గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే అట్లీస్ట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, అంటే మన భారతదేశంలో స్పైన్ అవేర్నెస్ ఇన్ ద టీచింగ్ సైడ్ పెరిగింది. అంటే స్పెషల్గా స్పైన్ సర్జరీ అనే ఒక యూనిట్ స్టార్ట్ అయిపోయింది. ఎర్లియర్ అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసేవాళ్ళు, కొంత న్యూరో సర్జన్స్ చేసేవాళ్ళు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వాజ్ ఆర్థోపెడిక్ సర్జరీ కిందే ఉండేది స్పైన్ వాస్. బికాజ్ చాలా మంది అపోహ ఏంటంటే వెన్నుపూస నరానికి ఆపరేషన్ చేస్తాం అనుకుంటారు. నో, వీఆర్ నాట్ ఆపరేటింగ్ ఫర్ ది స్పైనల్ కార్డ్కి ఆపరేట్ చేయట్లేదు. స్పైనల్ కార్డ్ ఆపరేషన్స్ అంటే వెన్నుపూస నరానికి ఆపరేట్ చేసేది less than 1%. అంటే అవి కూడా వెన్నుపూస ఎముకలు, కణితలు అలా ఉంటే చేస్తాం, అది less than 1%. ఇప్పుడు 100 కేసులు చేస్తే దాంట్లో 1-2 ఈ కణితల ఆపరేషన్లు ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్ ఈజ్ డన్ ఆన్ ది స్పైన్ బోన్. ఏం జరుగుతుందంటే ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ల అరుగుదల కానీ, ఆ ఎముకల మధ్యలో ఉన్న జాయింట్స్ గట్టిపడిపోయి నరాన్ని ఒత్తుతాయి, కానీ నరంలో ఏం ప్రాబ్లం ఉండదు. సో అందరూ నరానికి ఆపరేషన్ అనుకుంటారు. నో, వీఆర్ ఆపరేటింగ్ ఆన్ ద బోన్ 95% ఆఫ్ ది టైమ్స్. సో అందుకనే ఏంటంటే మేము అదే కాన్ఫిడెన్స్ ఇస్తాం పేషెంట్స్కి, అంటే మీకు నరానికి చేయట్లేదండి, బట్ వీఆర్ ఆపరేటింగ్ ఆన్ ది స్పైన్ బోన్ అని చెప్తాం. అందుకనే ఐసే ఇట్ ఈస్ ఎ స్పైన్ సర్జరీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ఇట్ డన్ బై ఆర్థోపెడిక్ సర్జన్స్ అని నా ఉద్దేశం. యాక్చువల్ వీఆర్ నాట్ ఆపరేటింగ్ ఆన్ ద స్పైనల్ కార్డ్, ఆన్ ది స్పైనల్ బోన్. ఓకే, అపోహ తీసుకుంటే ఈ పక్షపాతం వస్తుందన్న అపోహ ఎందుకు వచ్చిందంటే అండి, 100లో 1 కేసో 2 కేసులో ఫెయిల్ అని అనుకుందాం. ఇన్ ఎనీబడీస్ హ్యాండ్ ఇట్ ఈస్ కామన్, బట్ బ్యాడ్ స్ప్రెడ్స్ ఫాస్ట్ దాన్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు పడిపోయినాయి అన్న విషయం అందరికీ తెలుస్తుంది, కానీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాడు మంచిగా ఉన్నాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు స్ప్రెడ్ చేసుకోరు కదా. ఎందుకంటే సపోజ్ ఈ వీక్నెస్ రావడం అనేది కూడా చాలా రేర్ అండి, నాట్ ఆల్వేస్ ఆల్ ద కేసెస్. ఎట్లా జరుగుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి. సపోజ్ వెన్నుపూస ఎముకకి దెబ్బ తగిలి మనకి పక్షపాతం వచ్చింది అనుకుందాం. ఆయనకి ఆపరేషన్ ఎందుకు చేస్తాం మనం అంటే రికవరీ అయితే చెయ్యం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎందుకు చేస్తాం, ఆయన రీహాబిలిటేషన్ గురించి చేస్తాం మనం. అంటే అట్లీస్ట్ ఆయనను కూర్చోబెట్టడానికి, వీల్ చైర్లో కూర్చోబెట్టడానికి చేస్తాం. బట్ జనాలు ఎలా ఉంటుంది, వాడికి ఆపరేషన్ చేసినా కానీ కాళ్ళు పడిపోయినాయి అని చెప్తారు. ఇది ఒక అపోహ ఉంటుంది. ఓకే, సో
నిజంగా ఇంట్రా ఆపరేటివ్ డ్యామేజ్ జరగడం అనేది మేబీ 1 or 2% ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ కానీ ఎట్లా తెలిసిపోతుందంటే వెన్నుపూస ఆపరేషన్ చేయని కాళ్ళు పడిపోయిందని చెప్పుకుంటా ఉంటారు. అది దట్స్ ఇక పోకడ అంటారు, లోకం పోకడ అలానే ఉంటుంది కదా. మీ రంగంలో మీ వైద్యంలో మీరు విన్న అతిపెద్ద అపోహ ఏంటి? తద్వారా వెన్ను నొప్పి ఇంకా పాడే అవకాశం కానీ లేదా అత్యంత ప్రమాదకరమైన అబద్ధం ఏంటి? దాని ద్వారా అంటే జనాలకు అవగాహన పెంచడానికి మీ అనుభవంలో చెప్పండి, 1 లేదా 2. అత్యంత పెద్దైన అబద్ధం అంటే 2-3 చెప్తాలేండి. పెద్ద అబద్ధం ఏంటంటే వెన్నుపూస ప్రాబ్లం రాగానే మీ కాళ్ళు పడిపోతాయని చెప్తారు చాలామంది. నో, అది నాట్ ఈవెన్ 1%, నాట్ 1.01% వేస్తాను. అదొకటి. అట్లా భయపెట్టే వాళ్ళు చాలామంది. అట్లా భయపెట్టి దాన్ని ఏంటంటే రకరకాలుగా మల్టిపుల్ వేస్, లైక్ నాట్ ఓన్లీ డాక్టర్స్ అనే కాదు, వేరే వేరే సబ్సిడరీ బ్రాంచెస్ ఇన్ మెడిసిన్ ఉంటాయి, వాళ్ళు దాన్ని క్యాష్ చేయడం ఉంటుంది. అదర్ థింగ్ ఏంటంటే దేన్నైనా ఒక ఇంజెక్షన్ తోటి తీసేస్తాం. అది పచ్చి అబద్ధం అంటే పచ్చి అబద్ధం. దానికన్నా ఇది 2వ అబద్ధం. దాని ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇస్తే స్పైన్ ప్రాబ్లం ఎట్లా తగ్గిపోతే తగ్గదు. ఫస్ట్ దాని మీద మనకు అవగాహన ఉండాలి అసలు ఏం జరిగింది అనేది. 3వ అతి పెద్దది అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న పిఆర్పి ఇంజెక్షన్స్. పిఆర్పి ఇంజెక్షన్స్ స్పైన్లో ఇవ్వండి, మీకు స్పైన్ ప్రాబ్లం పోద్దండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇంకా స్పైన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే రకరకాల రీజన్స్ తోటి వస్తుంది. అన్నిటికీ దట్ ఈస్ నాట్ అ సింగిల్ సొల్యూషన్. 4వది సర్జరీ కెన్ కాజ్ పక్షవాతం రావచ్చు అనేది, అది కూడా పెద్ద అబద్ధమే. నాట్ ఆల్వేస్ ట్రూ. ఇఫ్ యు ఆర్ ట్రైన్డ్ స్పైన్ సర్జన్ ఆర్ ఎ న్యూరో సర్జన్ ఆర్ హూ ఈస్ ఆపరేటింగ్ ఆన్ ది స్పైన్, ద ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ లెస్. అది జరిగినా కానీ అది ఒక యాక్సిడెంట్ కిందనే పరిగణిస్తాం. ఒక వ్యక్తికి మనం సర్జరీ చేస్తున్నప్పుడు పక్షవాతం వచ్చింది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యువర్ ప్రొసీజర్ రావచ్చు. ఒక్కోసారి మీరు అన్ని బాగానే ఉంటాయి, అయినా రావచ్చు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. బట్ అది జరిగేది ఒక వేళల్లో ఒకళ్ళకి జరగచ్చేమో. కొన్ని కేసెస్ ఉంటాయి, ముందే చెప్పాలి వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చేయకపోయినా వస్తుంది. అది సపోజ్ దాన్ని మైలోపతీస్ అంటాం, మెడలో నరాల మీద ఒత్తిడి ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళకి ఓన్లీ సిమ్టమ్స్ ఏంటంటే చేతుల్లో తిమ్మిర్లు, నడక తేడా రావచ్చు. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడు మనం చూసి వాళ్ళకి వీ షుడ్ టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ దట్ ఎట్లంటే మీకు ఆపరేషన్ చేయకపోయినా ఏదో ఒక రోజు అంటే సడన్ జర్క్ వల్ల కూడా మీరు వీక్నెస్ వచ్చేయచ్చు కంప్లీట్గా కాళ్ళల్లో, చేతుల్లో. కానీ దాన్ని నివారించడానికి మనం సర్జరీ చేయాలి. ఆ సర్జరీ చేసేటప్పుడు ఇది అవ్వచ్చు. సో ఆ పాసిబిలిటీ అది కూడా మళ్ళీ అంతే 5% ఆర్ లెస్ దాన్ 5% ఉండొచ్చు. బట్ వాళ్ళకి ఇది తరో కౌన్సిలింగ్ చేసి చేయాల్సి వస్తుంది ఈ మైలోపతీస్ ఇట్లాంటి వాటికి. సో బిగ్గెస్ట్ లైన్స్ అంటే అబద్ధం అంటే ఒకటి చెప్పాను కదా, దాని ఏంటారు మీకు స్పైన్ ప్రాబ్లం రాగానే మీకు కాళ్ళు పడిపోతాయని పెద్ద అబద్ధం. డోంట్ బిలీవ్ ఇన్ దట్. అండ్ సెకండ్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ దిస్ ఇంజెక్షన్స్. ఐ మీన్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఆర్ ద పెనాసియా. అంటే ఇంకా దాన్ని ఏమంటారు, అది పచ్చి అబద్ధం. అది ఇప్పుడు మనకు రీసెంట్గా వచ్చిన ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ దేశంలో 6 crore people ఆర్ సఫరింగ్ విత్ ఆస్టియోపోరోసిస్ అని చెప్పేసి అంటున్నారు. అందులో కూడా 80% మంది మహిళలు ఉంటున్నారు. సో వీళ్ళు ఎముకలు గుల్లబారి అక్కడ ఫ్రాక్చర్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కదా. మనం దీనికి ఏ రకంగా చెక్ పెట్టాలి? మీరు ముఖ్యంగా మహిళలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఆస్టియోపోరోసిస్ ఇన్ ఫీమేల్స్ అబౌవ్ 55 ఈజ్ వెరీ కామన్ అండి. బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ అనుకోండి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్ల. హౌ టు చెక్ అనేది ఏంటంటే యాక్చువల్గా మన బోన్ బిల్డింగ్ అనేది మనకు 30 years నుంచే స్టార్ట్ చేసుకోవాలి. 30 years లోపలే స్ట్రాంగ్ అయిపోవాలి బోన్. తర్వాత డిప్లీషనే. ఇంకా దాన్ని ఇప్పుడు మనం ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా ఆ స్ట్రాంగ్ బోన్ ఆపుకోవడం తప్ప కొత్తగా స్ట్రెంథెన్ చేసేది ఏముండదు ఆఫ్టర్ 30. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ, ఇట్ షుడ్ బి యువర్ హెల్దీ బోన్ ఎండ్స్ బై 30. దాని తర్వాత అంతా మనం దాన్ని కాపాడుకోవడమే. లేడీస్ విషయంలో వస్తే ఏంటంటే ఇది వెరీ కామన్గా చూస్తాం. ఎందుకంటే అబౌవ్ 55-60 మన దగ్గర కామన్గా వస్తారు. ఏంటంటే వాళ్ళు స్మాల్ మైనర్ ఇంజురీస్కే ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఈ బోన్లో బ్రేక్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే బై ద 45th age వీ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ రెగ్యులర్ కాల్షియం సప్లిమెంట్స్ అండ్ వైటమిన్ డి. ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ వెరీ రెగ్యులర్లీ. ఇయర్లీ ఒక 6 వారాలు అట్లా తీసుకుంటే సరిపోతుంది. సో దే షుడ్ మెయింటైన్ ఏ హెల్దీ స్పైన్. హెల్దీ స్పైన్ ఎలా ఉంటుందంటే ఆర్ హెల్దీ బోన్స్, నాట్ ఓన్లీ స్పైన్. ఆస్టియోపోరోసిస్ అంటే అన్ని బోన్స్కి అవుతుంది. మనం కండరాలు గట్టి పెట్టుకుంటే బోన్కి సప్లై కండరాల నుంచే వస్తుంది. సో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. సెడెంటరీగా ఉన్నారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. సో ఇప్పుడు ఈజ్ ఇట్ అర్బన్ పాపులేషన్ రూరల్ పాపులేషన్ సంబంధం లేకుండా ఉంటుందండి ఆస్టియోపోరోసిస్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాక్టివిటీ లెవెల్స్. ఇఫ్ యు ఆర్ వెరీ యాక్టివ్, యువర్ బోన్స్ ఆర్ యాక్టివ్.
or strong. If you are very sedentary, the bones will be weak. So my advice, be active. You start doing some exercises. By the time you reach 40-45, it should make compulsory మన డైలీ రొటీన్లో ఉండిపోవాల్సిందే అంతే ఎక్సర్సైజ్ అనేది. సో స్ట్రాంగ్ మజిల్, స్ట్రాంగ్ బోన్. ఇప్పుడు మీరు అన్నట్టు డి విటమిన్ డిఫిషియన్సీ తీసుకుంటే ఇప్పుడు చెక్ చేసుకుంటే సర్వేల ప్రకారం కూడా ఆల్మోస్ట్ 76% ఆఫ్ ఇండియన్స్ ఆర్ సఫరింగ్ విత్ డి విటమిన్ డిఫిషియన్సీ. అంటే 80% ఆఫ్ ది ఇండియన్స్ రైట్ నౌ. యాక్చువల్గా మనది సన్నీ కంట్రీ అంటారు. యాక్చువల్గా సూర్యుడు విపరీతంగా ఉంటాడు, సమ్మర్లో బయటకు వెళ్ళడానికే భయపడుతుంటారు. ఇటువంటి కంట్రీలో కూడా 80% మందికి ఆల్మోస్ట్ మనకు ఈ డి విటమిన్ డిఫిషియన్సీ రావడానికి గల కారణం ఏంటి? ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి? లేదా బై డిఫాల్ట్ 1 మంత్కి ఒక టాబ్లెట్ వేసుకోవడం సురక్షితమేనా? ఈ గైడ్ లైన్స్ అయితే ఐ డోంట్ సీ దే ఆర్ నాట్ రియలీ ప్రాపర్ అండి. అంటే దీస్ వైటమిన్ డి లెవెల్స్ అనేవి దే ఆర్ నాట్ టైట్రేటెడ్ ఫర్ ఇండియన్ పాపులేషన్. సో మోస్ట్ ఆఫ్ ద ఫిజిషియన్స్ ఆల్సో ఫీల్ దట్ ఈ వైటమిన్ డెఫిషియన్సీ వాట్ వీ సీ ఆన్ ద రిపోర్ట్స్ ఈజ్ they should not be extrapolated onto the patients. I mean, in the sense, చాలా మంది ఈవెన్ 30 nanograms ఉన్నా కానీ వాళ్ళ రిపోర్ట్ దాని డెఫిషియన్సీ కింద వెళ్ళిపోతుంది ఆర్ ఇన్సఫిషియంట్ అంటారు. డూ నాట్ రియల్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది పేషెంట్ సిమ్టమ్స్. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఏ రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో బయటపడమే తప్ప ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఏ వైటమిన్ డెఫిషియన్సీ అనేది మనకి నాట్ రియల్లీ సీన్ ఆన్ ద పేషెంట్. మీన్ మేబీ ఫిజిషియన్ సైడ్ తీసుకుంటే వాళ్ళు డయాబెటీస్ లెవెల్స్ వీటికి అవసరమే కానీ, బట్ ఫర్ అస్ ఆర్థోపెడిక్స్ పాయింట్ వాళ్ళు తీసుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 ఓన్లీ వీ షుడ్ బి అలార్మింగ్. ఇఫ్ నాట్, డోంట్ వరీ అబౌట్ దట్. అంటే ఇట్స్ ఏ లైక్ ర్యాంపెంట్లీ డన్. ఐ మీన్ వైటమిన్ డిఫిషియన్సీ అని దాన్ని ఏమంటారు, డ్రగ్స్ ఆర్ యూస్ లైక్ క్రేజీ. నాట్ అంత అవసరం లేదు మనకి. ఇట్ షుడ్ బి ప్రాపర్ అండర్ ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే సరిపోతుంది అంతే. అంటే సహసిద్ధంగా రావడానికి మీరు ఏమైనా సూచన చెప్తారా సార్? అంటే మార్నింగ్ ఎండలో ఉండడం కానీ లేదా? Yeah, I mean that is definitely that 7 to 8 o'clock sun is good అంటారు. Rest of the sun does not help in your developing your vitamin D. ఓకే, ఆ పీరియడే బెటర్ పీరియడ్ అంతే. అంటే యూవీ రేస్ అంటారు కదా ఇవన్నీ. సో రెస్ట్ ఆఫ్ ది టైం మీరు సన్నీలో ఉండే ఇప్పుడు ఎండలో మధ్యాహ్నం ఉండేంత మాత్రాన మనకి వైటమిన్ డి డెవలప్ కాదు 100%. ఇప్పుడు యాక్చువల్గా ఇండియా ఈజ్ బ్యాక్ ఆఫీస్ టు ది వరల్డ్. బట్ అంటే మనం ఇక్కడ సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది. దాంతో ముఖ్యంగా వివిధ షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తుంది. మనకు డబ్బులు వస్తున్నా కానీ రోగాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆల్రెడీ మనం డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాము. బీపీ కూడా అదే రకంగా భారీ ఎత్తున పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ 40 years లోపే గుండెపోట్లు 25% పీపుల్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఈ పక్కనే ఉన్న హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది యువతి యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ఎందుకంటే ఎర్గోనామిక్ ఫెయిల్యూర్స్తోని మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ వస్తున్నాయని చెప్పేసి ఉంటున్న క్రమంలో ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్గా మీరు వారికి ఇచ్చే సూచనలు ఏంటి? ఎలా కూర్చోవాలి, ఎలా పనిచేయాలి, ఎంతసేపటికి లేవాలి, ఎలాంటి జీవన శైలి ఉండాలి వారికి? సో నౌ డేస్ ఈ ఐటీ అంటే మనం ఎక్కువ చూసేది ఐటీ ప్రొఫెషనల్స్లో వాళ్ళ బేసికలీ సిట్టింగ్ జాబ్ అండి. ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీడే. కొంతమంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాస్ బికమ్ మోర్ హెక్టిక్. వాళ్ళకంటే ఆఫీస్కి వెళ్ళినా కొంచెం లేచి అటు ఇటు తిరుగుతారు. ఇంట్లో కూర్చుంటే అదే చైర్లో కూర్చొని రోజంతా పని చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఈవెన్ మా కజిన్స్ కానీ వీళ్ళు చెప్తా ఉంటారు కదా, లేదు 12 hours పని చేయాలి, 14 hours అంటే మేము అనుకునే వాళ్ళం మేమే ఎక్కువ పని చేస్తున్నాం అనుకున్నాం, కానీ దేర్ వర్క్ ఈజ్ మోర్ ఇన్ఫ్యాక్ట్. వాళ్ళకి ఏంటంటే సూచనలు బేసికల్లీ సిట్టింగ్ అనేది ఎంత తక్కువ కూర్చుంటే అంత మంచిది. ఇఫ్ యువర్ నీ జాబ్ ప్రకారం నువ్వు రోజు 8 గంటల నుంచి 12 గంటలు కూర్చోవాలనుకోండి, యూ షుడ్ హ్యావ్ ఏ వర్కింగ్ స్టాండింగ్ వర్క్ స్టేషన్ ఆల్సో. మీరు 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు కూర్చున్నారంటే అట్లీస్ట్ టేక్ ఏ బ్రేక్. 1 minute or 2 minutes, ఎక్కువ కూడా అక్కర్లేదు. మీ పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకోకండి, కొంచెం దూరంలో పెట్టుకోండి వాటర్ బాటిల్. సో అట్లీస్ట్ యూ విల్ వాక్ టు గ్రాబ్ ద బాటిల్. దట్ ఈస్ వన్ థింగ్. అంటే సిట్టింగ్ యాజ్ సెడ్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటే సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని, దట్స్ WHO గైడ్ లైన్స్. అంటే వాళ్ళది ఒక థీమ్ ఉండేది ఒక టైం, ప్రాబ్లీ 21-22లో. వన్ థింగ్ ఈజ్ సిట్టింగ్, అదర్ థింగ్ ఈజ్ కమ్యూషన్. అంటే పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్టెన్స్. నా ఒక్కొక్క ఆఫీస్ ట్రావెల్ ఈస్ బికమింగ్ అరౌండ్ 1.5 hours 2 hours అయిపోతుంది. ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ బై 2-wheeler, యూఆర్ సిట్టింగ్ ఆన్ ద 2-wheeler for 2 hours, డెఫినెట్లీ లోడ్ ఆన్ ది లోవర్ బ్యాక్ అండ్ ఆల్సో ఆన్ ది నెక్. ద అదర్ థింగ్ ఈజ్ ఈవెన్ బస్ ట్రావెల్స్ అన్న ఇట్లా కూర్చొని ఉండాలి. సో దిస్ ట్రావెల్ అండ్ యువర్ సిట్టింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ది స్పైన్. సో డెఫినెట్గా మీరు ఈ కూర్చునే పద్ధతి మాత్రం ఎంత వీలైతే అంత ఎర్గోనామిక్స్ అంటారు. అంటే సిట్టింగ్ అప్పుడు మన మానిటరీ లెవెల్లో ఉండాలి, మనం ఎంతసేపు కూర్చోవాలి, మన చైర్ ఎలా ఉండాలి,
ఇవన్నీ మాత్రం ఎవ్రీ ఆఫీస్ షుడ్ హ్యావ్ అన్ ఎర్గనామిస్ట్. అట్లీస్ట్ మంత్లీ వన్స్ వచ్చి వాళ్ళు మీకు క్లాస్ ఇచ్చేటట్టు మీ హెచ్ఆర్ మీరు పుష్ చేయాల్సింది అంతే. యూ షుడ్ పుష్ ద హెచ్ఆర్ పీపుల్ టు హ్యావ్ వన్ ఎర్గనామిస్ట్ హూ విజిట్స్ ద ఆఫీస్ అట్లీస్ట్ మంత్లీ వన్స్. 1 అవర్కి ఒకసారి లేవాలి లేదా నడవాలి. అదే రకంగా పూచర్ ఎట్లా ఉండాలి సార్? యాక్చువల్గా పోస్చర్ టు యువర్ కంఫర్ట్ జోన్ అండి. అంటే అంతేగాని మీరు దాన్ని ఏమంటారు బీన్ బ్యాగ్స్ టైప్ అట్లాంటి వాటిల్లో కూర్చున్నారంటే మాత్రం డెఫినెట్గా యువర్ స్పైన్ ఈజ్ ఎఫెక్టెడ్. ఐ డోంట్ సే హార్డ్ చైర్ ఉండాలని చెప్పను, బట్ ఎప్పుడు కూర్చున్నా కానీ మీ హిప్స్ అండ్ నీ షుడ్ బి అట్ వన్ లెవెల్. అంటే మీ హిప్స్ కిందికి వెళ్ళి నీ స్పైక్ ఉండడం ఇట్లా జరిగిందంటే మీకు స్పైన్ ఆటోమేటిక్గా కర్వేచర్ మారుతుంది. అండ్ ఇఫ్ ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఆన్ ద సేమ్ అదే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చున్నారంటే డెఫినెట్గా స్పైన్ మీద లోడ్ పడుతుంది. అండ్ స్పైన్కి నడుం భాగానికి ఎక్కువ లోడ్ పడేది కూర్చున్నప్పుడే, నుంచున్నప్పుడు కన్నా నడిచినప్పుడు కన్నా. కూర్చుంటే యువర్ స్పైన్ ఈజ్ యువర్ బేస్ ఈజ్ పుషింగ్ ద స్పైన్. అది సో హైయెస్ట్ లోడ్ ఈజ్ సిట్టింగ్. సో ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాల్సిందే సిట్టింగ్. అంటే నాట్ ప్రొలాంగ్ సిట్టింగ్ అయితే చేయకూడదు. నాట్ ఓన్లీ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్, ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది మన గ్రూప్స్కి సివిల్స్కి, వాళ్ళు కూడా చెప్తారు గంటలు గంటలు కూర్చుంటామండి. నో, దట్ షుడ్ బి అవాయిడెడ్ ఫర్ ఎనీవన్. నాట్ ఈవెన్ ఫర్ మీ, ఐ షుడ్ నాట్ సిట్ ఇన్ ద చైర్ ఫర్ ఏ లాంగ్ టైం. అందుకని మాకు అట్లీస్ట్ పేషెంట్ వస్తే పేషెంట్ ఎగ్జామిన్ చేయడానికైనా ఒకసారి లెగుస్తాం. వేరే వాళ్ళకైతే ఆప్షన్స్ ఉండవు. సో కూర్చున్నారంటే అలాగే కూర్చుండిపోతారు. సో దట్ యూ షుడ్ ఎవ్రీబడి షుడ్ మెయింటైన్ నో ప్రొలాంగ్డ్ సిట్టింగ్. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ వంటివిని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ వంటివి. అంటే మనం ఏజ్ వైజ్గా వద్దాము. సాధారణంగా ఇప్పుడు స్కోలియోసిస్ అంటాము, చిన్నప్పుడు డిఫార్మిటీస్ ఉంటాయి పిల్లలకి ముఖ్యంగా, బట్ తల్లిదండ్రులు గుర్తించకపోవచ్చు యాక్చువల్గా. ఈ విషయంలో అంటే మీరు ఎట్లా అవేర్నెస్ ఇస్తారు? సో పిల్లల బ్యాక్ స్ట్రేట్గా ఉందా లేదా మనం ఎప్పుడు తెలుసుకోవాలి? ఒకవేళ ఉంటే అంటే వాట్ ఈస్ అంటే విచ్ ఏజ్ ఇస్ సూటబుల్, ఐడియల్ టు కరెక్ట్ ఇట్? స్కోలియోసిస్ అంటే తెలుగులో పార్వస్త గుని అంటాం. అది బేసికల్లీ ఐ కెన్ సే 3-4 కేటగిరీస్ ఉంటాయండి. బేసికల్లీ కంజినేటల్ అంటే పుట్టుకతో వచ్చేది. ఇంకోటి రెండోది అడాలసెంట్ అంటే మన దాని మెనార్కీ అంటే గ్రోత్ స్పట్ వచ్చినప్పుడు, అంటే పిల్లలు అమ్మాయిలు అయితే 10 yearsకి, అబ్బాయిలు అయితే 12 yearsకి ఇట్లా దే స్టార్ట్ హ్యావింగ్ చేంజెస్ ఇన్ ద బాడీ కదా. అంటే సడన్గా స్పైన్ గ్రో అవుతుంది. ఆ ఏజ్ అడాలసెంట్ స్కోలియోసిస్ అంటాం. దట్ ఏజ్ ఈస్ బిట్వీన్ 10 to 18 వేసుకోండి. ఆ టైంలో స్పైన్లో చేంజెస్ రావచ్చు. ఇంకా థర్డ్ వన్ ఈజ్ న్యూరోమస్కులర్, అంటే బై బర్త్ ఏమైనా మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు, న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ అంటాం. 4వది డిజనరేటివ్ స్కోలియోసిస్, పెద్దవాళ్ళలో వస్తుంది. సో కంజనైటల్ స్కోలియోసిస్ అనేది బై బర్త్ వచ్చేవి. నవడేస్ విత్ అడ్వెంట్ ఆఫ్ దిస్ అల్ట్రాసౌండ్ మెషిన్స్, అంటే ఈ మనం ప్రెగ్నెన్సీ టైంలో చేస్తాం టిఫా స్కానింగ్స్ అని చేస్తారు స్కానింగ్స్, ఆ స్కానింగ్లో బయటపడిపోతున్నాయండి చాలా మటుకు. కంజనైటల్ స్కోలియో అంటే ఏంటంటే వెన్నుపూస ఎముకలో మార్పు వస్తుంది. అంటే నార్మల్గా ఇప్పుడు ఒక డబ్బాలా ఉండాల్సిన వెన్నుపూస ఎముక అది గ్రోత్ ఫార్మేషన్ తేడా వచ్చి వి షేప్ అయిపోవడము, దాన్ని హెమివర్టిబ్రా అంటాం. అట్లా అయింది అనుకోండి, ఇట్లా ఉండాల్సిన వెన్నుపూస ఇట్లా వంగిపోతుంది. బట్ దీస్ థింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ టైమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఆ టైంలో డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రిషియస్ ప్రెగ్నెన్సీ అయితే తప్పదు. కొంతమంది ఐ హ్యావ్ అట్లీస్ట్ 3 నెలలకు 6 నెలలకు ఎవరో ఒకళ్ళు కన్సల్ట్ చేస్తారు. ఒకళ్ళు వచ్చి ఇట్లా ఉంది సార్ స్కానింగ్లో ఏం చేయమంటారని, వీల్ గివ్ దెమ్ అడ్వైస్. అది కంజనైటల్ స్కోలియో ఉందంటే డెఫినెట్లీ ఇట్ విల్ గ్రో 90%. 10% గ్రో కాకుండా ఆగిపోతాయి, కొన్ని తప్పకుండా గ్రో అవుతాయి. వాళ్ళకి ఈ ఆప్షన్స్ ఇవ్వాలి. మీకు గ్రో అయింది అనుకుంటే బేబీ విల్ రిక్వైర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఇఫ్ యు ఆర్ రెడీ, దానికి ఫైనాన్షియల్ ఖర్చు అనే కాదు, సోషల్ అంటే 1 person ఇంకా దానికి అంకితం అయిపోవాలి. ఇంకా మనం ఇంట్లో ఒక ఫ్యామిలీ పర్సన్, అంటే వాడికి కేర్ గురించి. సో ఆ డెసిషన్స్ వాళ్ళకి ఇస్తాం. అంటే వెదర్ యూ వాంట్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ ఆర్ యూ వాంట్ టు అబౌట్ ద ప్రెగ్నెన్సీ అని. ఐ హ్యావ్ one of my I should not name them, but one of my
ఫెలో హూ వాజ్ వర్కింగ్ ఇన్ అవర్ హాస్పిటల్, హీ కాల్డ్ మీ వన్ ఫైన్ డే, సార్ ఇట్లా ఉంది ఏం చేయాలి అని. అంటే నేను చెప్పే ఆప్షన్స్ ఇరావు. అండ్ ప్రాబ్లీ ఇయర్ లేటర్ మళ్ళీ ఎందుకో దేని గురించో కాల్ చేశాడు. ఏమైందిరా అంటే, నో వీ డ్రాప్ ద ప్రెగ్నెన్సీ, అగైన్ వీ హ్యాడ్ ఏ అదర్ బేబీ సార్. అండ్ దట్స్, ఐ మీన్ దట్ డిసిజన్ షుడ్ బి వెరీ జుడిషియస్ ఫ్రమ్ బోత్ ద డాక్టర్ అండ్ ది ఫ్యామిలీ. అంటే ఇట్ షుడ్ బి ఏ what you call shared decision. If they want to go for the pregnancy, I mean continue the pregnancy, what precautions they should take అని కూడా your surgeon should be ready to explain. ఓకే. సెకండ్ థింగ్ అనేది అడాలసెంట్స్ కోలి, విచ్ ఈస్ వెరీ వెరీ కామన్. సో ఇదేంటంటే గ్రోత్ స్పర్ట్తోటి వస్తుంది. అది ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, మోస్ట్ ఆఫ్ ద స్కోలీస్ అండి, అరౌండ్ 50 to 60% మనకి దే గో అన్నోటిస్డ్. చిన్న కర్వ్స్ ఉంటాయి. అంటే మనకు ఒక యాంగిల్స్ అన్నీ వేసుకుంటాం. ఒక యాంగిల్ వస్తేనే సర్జరీ చేయాలి అని, లెస్ దాన్ దట్ వీ కెన్ వెయిట్ అని చెప్తాం. మోస్ట్ ఆఫ్ ద కర్వ్స్ గో అన్నోటిస్డ్. లెస్ దాన్ 30-35 కర్వ్స్ యాంగిల్స్ అంటాం. దే నాట్ కమ్ టు యువర్ నోటీస్ ఆల్సో. ప్రాబబ్లీ ఎప్పుడో వాడు షర్ట్ ఇప్పి చూసినప్పుడు తెలవచ్చేమో, కానీ దే డోంట్ రిక్వైర్ ఇంటర్వెన్షన్ ఆల్సో. సమ్ కర్వ్స్ తెలిసిపోతాయి. అంటే షోల్డర్ పైకి వెళ్ళిపోవడం, లేకపోతే ఈ మనకి రిబ్స్కిను హిప్కి మధ్యలో కర్వ్ ఇట్లా తిరిగిపోవడం. ఎందుకంటే వెన్నుపూస తిరిగినప్పుడు ఈ డిఫార్మిటీస్ కనిపిస్తాయి. ఇంకోటి రిబ్ హంప్ అంటాం, వెనకాల ఇట్లా గూనిలాగా వస్తుంది. మనం వాళ్ళు ఉంగినప్పుడు ఇంకా ప్రామినెంట్గా తెలుస్తుంది. వి భాగంలో ఇటువైపు నడుము భాగంలో కూడా రావచ్చు గూని. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్టాండింగ్ ఎక్స్రేస్ ఇవన్నీ చేసుకుని, ఇఫ్ ద కర్వ్స్ ఆర్ లెస్ దాన్ 40 degrees, we should keep an under observation. There is nothing like you come and we operate. And there are cases where by the time they present, ఇనీషియల్ కర్వే ఒక్కోసారి 50కి వెళ్ళిపోవచ్చు. రీసెంట్లీ ఆల్సో వీ హ్యాడ్ వన్, ద టైమ్ వాజ్ లెస్ దాన్ 1 week. దే అబ్జర్వ్డ్, దే గాట్ ఇట్ ఆపరేటెడ్ ఇన్ 1 week. దట్స్ ఫాస్టెస్ట్ స్కోలీ ఐ హ్యావ్ డన్. అంటే సర్జరీ కాదు, డెసిషన్ దే హ్యావ్ టేకెన్ అండ్ వీ గాట్ ద పేషెంట్ ఆన్ టు టేబుల్, బికాజ్ ఇట్ వాజ్ 2 double కర్వ్స్ ఉండే, మేజర్ కర్వ్స్, పైన వీ భాగంలోనూ కింద నడుము భాగంలో. అండ్ దే టుక్ ఎ డెసిషన్ వెరీ క్విక్లీ. దట్ షుడ్ బి దేర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆల్సో. సో అబ్జర్వేషన్ అనేది ఏంటంటే, కొన్ని కర్వ్స్కి ఏంటంటే పట్టీలు ఇస్తాం, బ్రేసెస్ అంటాం. బ్రేసెస్ వేసుకోవచ్చు అంటే ఏజ్ బట్టి. ఆఫ్టర్ 18 అనుకోండి, ఇంకా 18 to 19లో గ్రోత్ అయిపోద్ది. దాని తర్వాత బ్రేసెస్ కూడా ఏం అవసరం ఉండదు. ఇఫ్ ద కర్వ్ ఈజ్ లెస్ దాన్ 40 degrees ఆఫ్టర్ 18, యూ కెన్ ఫర్గెట్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పీరియడ్. మేబీ ఎల్డర్లీ వాళ్ళు 70 years 60 years వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం పోస్ట్ చేయొచ్చేమో, కానీ బిట్వీన్ దట్ ఇట్ విల్ నాట్ యూజువల్లీ నాట్ పోజ్ ఎ ప్రాబ్లం. ఇంకా పెద్దవాళ్ళలో అంటే డిజనరేటివ్ స్కోలీ అంటే ఇదేంటంటే వయసు రీత్యా చెప్పాను కదా ఇందాల, సార్కోపీనియా అంటాం. అంటే మజిల్ వాళ్ళలో ఇప్పుడు చిన్న మజిల్లో వీక్ అయిపోయి కూడా వెన్నుపూస వంపు తిరుగుతుంది. అండ్ ఈ పిల్లల్లో సర్జరీస్ ఒక ఎత్తు అయితే, పెద్దోళ్ళ సర్జరీ ఒక ఎత్తు అండి. వెరీ వెరీ జుడిషియస్గా ఉండాలి. అంటే వీ షుడ్ నాట్, చిన్నపిల్లలు ప్లానింగ్ కన్నా పెద్దోళ్ళ ప్లానింగ్ ఎక్కువ ఉండాలి సర్జరీకి. బికాజ్ వాళ్ళలో ఏజ్ ఈజ్ నాట్ ఆన్ అవర్ సైడ్. బికాజ్ ఇప్పుడు సపోజ్ 65 years ఉన్నాయి, షీ కేమ్ ఇట్లా వంగిపోయి వచ్చారనుకోండి, వాళ్ళకి సర్జరీ చేయాలంటే మాత్రం ద కన్సర్న్ షుడ్ బి మోర్. ఇన్ ద సెన్స్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో, ఇంకా బోన్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో మనం ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్ చేసినప్పుడు ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువ. సో వెరీ వెరీ జుడిషియస్ సర్జరీ దాంట్లో జరుగుతుంది. పిల్లల్లో అయినా మనం ఇట్స్ గైడ్ లైన్స్ ఆర్ వెరీ క్లియర్, ఏం చేయాలి ఏం చేయకూడదని. కానీ పెద్దోళ్ళలో మాత్రం ద గైడ్ లైన్స్ ఆర్ నాట్ వెరీ క్లియర్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నో సర్జరీ. అంటే వీ షుడ్ ట్రై టు అవాయిడ్ సర్జరీ ఇన్ ఎల్డర్లీ పీపుల్. వాళ్ళకి ఏంటంటే ఒక్క లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది, ఆ లెవెల్లో ఒకటి అడ్రస్ చేసి వదిలేసినా సరిపోతుంది. ఓకే. అంతేగాని మొత్తం కర్వ్ని కరెక్ట్ చేస్తా అని మాత్రం పెట్టుకోకూడదు. సో ఇప్పుడు బ్రేసెస్ వేస్తారు కదా సార్, ఇది అంటే బ్రేసెస్ వేస్తే సహజసిద్ధంగా అది జరుగుతుందా, మళ్ళీ సర్జరీ ఇంటర్వెన్షన్ ఉంటుందా ఇలా? అంటే వీ కెన్ డిలే ద సర్జికల్లీ ఆల్సో సమ్ టైమ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, సపోజ్ పిల్లల్ని ఇప్పుడు 8 years 7 years చూసామనుకోండి, ఐడియల్ టైం టు డూ ఏ డెఫినెటివ్ సర్జరీ అంటే ఓ సింగిల్ టైం సర్జరీ చేయడానికి మినిమం ఏజ్ 10 years అండి. సపోజ్ 10 ఏళ్ల లోపు చేసామనుకోండి, వాళ్ళకి రిపీటెడ్ సర్జరీస్ అవసరం పడవచ్చు. సో డిలే దిస్, బ్రేసెస్ వేస్తాం. కొంతమందికి సపోజ్ మనం చూసిందే 12 ఏళ్ళు, వాళ్ళ కరువు చిన్నగా ఉందనుకోండి, దాన్ని కంప్లీట్గా ఆపడానికి కూడా చేయొచ్చు. సపోజ్ ఇదే కరువు అట్లా మెయింటైన్ అయిపోయింది 18 ఏళ్ళ దాకా, ఇంకా అవసరం ఉండదు వాళ్ళకి సర్జరీ. సో టూ థింగ్స్. ఒకటి ఏంటంటే, దిస్ బ్రేసింగ్ ఈజ్ టు స్టాప్ ద ప్రోగ్రెషన్ ఆర్ డిలే ద ప్రోగ్రెషన్, అంతే. డిలే ద సర్జరీ టైం. అంటే మీరు పేరెంట్స్కి ఏమైనా సూచనలు ఇస్తారా, బ్యాక్ ఎట్లా చూడాలి, ఉంది లేదు అని తెలుసుకోవాలి అనే దానికి? సో అంటే హౌ క్రూషియల్ ఇట్ ఈస్? యాక్చువల్లీ ఎర్లియర్ దెర్ వాజ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండేయండి.
WHO has not very keen into it now. ఇలా స్కోలియోసిస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉండేవి. మేము చేరిన కొత్తలో ఉండేవి, బట్ వీ వాంటెడ్ టు పుష్ దట్, బట్ సమ్హౌ ఇట్ హాస్ నాట్ గాన్ ఇన్ టు బిగ్ థింగ్. దానికి ఏంటి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు సపోజ్ ఇదంతా మనం బేబీ స్టూడెంట్స్ మేబీ హయ్యర్ క్లాస్కి వచ్చినాక వస్తుంది అనుకుందాం, ఆర్ అప్పర్ ప్రైమరీ అనుకుందాం, అంటే 7th class ఆర్ 8th class వచ్చిన తర్వాతే దీస్ కోలీస్ ఆర్ అబ్జర్వ్. యాజ్ సింపుల్ యాజ్ దట్, మదర్స్ కెన్ సీ ఫ్రమ్ ద బ్యాక్ స్పైన్ స్ట్రైట్ ఉందా, లేకపోతే షోల్డర్స్ ఏమైనా ఎత్తుకున్నాయా, ఈ ఇందాక చెప్పినట్టు ఈ మన రిబ్కిను హిప్కి మధ్యలో స్పేస్ తగ్గుతుందా. ఇఫ్ సంబడి ఈజ్ ఈవెన్ పిల్లలు కూడా చెప్పుకుంటారు వాళ్ళకి, వీడు కొంచెం వంకర్ నడుస్తున్నాడు రా అట్లా అని చెప్పినప్పుడు దట్ దే షుడ్ టేక్ ఇట్ అన్ అబ్జర్వేషన్. జస్ట్ ఇగ్నోర్ చేయడం కాకుండా ఒక్కసారి మన ఒపీనియన్ తీసుకుంటే దట్స్ ఆల్వేస్ బెటర్. స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చాలా సింపుల్గా ఉండేయండి యాక్చువల్గా. ఏం లేదు, స్టూడెంట్ని నుంచోబెట్టి ఒకసారి ముందుకు బెండ్ చేస్తా, అంటే వితౌట్ ద షర్ట్ బెండ్ చేసినప్పుడు వెన్నుపూస స్ట్రైట్గా ఉందా లేకపోతే వంకర్ ఉందా తెలిసిపోతుంది, అది చాలా సింపుల్గా. దో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. దానికి పెద్ద గ్యాడ్జెట్స్ అవసరం లేదు, ఏం లేదు. ఇట్స్ ఏ సింపుల్ థింగ్, బట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ సమ్హౌ, బట్ నథింగ్ రాంగ్ ఇన్ ఫాలోయింగ్. ఎందుకంటే ఇఫ్ యూ ఐడెంటిఫై ఎర్లీ, దిస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ వీ కెన్ అవాయిడ్ ఎ బిగ్గర్ సర్జరీ. సపోజ్ నెగ్లెక్ట్ అయిపోయింది అనుకోండి, ఈ what we see now 20 degrees కాస్త it can go to 120 degrees also. 120 degrees కోలి అంటే మీరు ఎంత కరెక్ట్ చేసినా దాన్ని 60 to 70 degreesకి తీసుకురాగలుగుతారు కానీ స్ట్రైట్ చేయలేరు. అండ్ ఆల్వేస్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ స్కోలియోసిస్ కరెక్షన్స్లో చాలా మంది ఏంటంటే వెన్నుపూస స్ట్రైట్ అయిపోవాలని కోరుకుంటారు, బట్ నెవర్. ద ఐడియా ఆఫ్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ టు స్టాప్ ఫర్దర్ ప్రోగ్రెషన్, నాట్ టు కరెక్ట్ ద డిఫార్మిటీ కంప్లీట్లీ. మన ఈ ప్రక్రియలో ఇప్పుడు 70 degrees కర్వ్ 10 degreesకి వచ్చేస్తుందేమో కానీ, బట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐడియా అది కాదు, బ్యాలెన్స్లో తీసుకురావాలంతే. సపోజ్ మనం బ్యాలెన్స్ తప్పేమనుకోండి, దాన్ని బ్యాలెన్స్లో తీసుకొస్తే చాలు. ద హెడ్ పెల్విస్ మీద ఉండాలి అంతే, దాన్ని హ్యారెండింగ్ జోన్ అంటాం, దానికి తీసుకొస్తే సరిపోతుంది. అంతేగాని ఖచ్చితంగా ఈ ఇట్లా సి షేప్ కర్వ్ని స్ట్రైట్ చేయాలని ఏం లేదు. మినిమల్లీ ఇన్వాజివ్ స్పైన్ సర్జన్లో మీరు నిపుణులు, సో ఎన్నో వేల ఆపరేషన్ చేశారు. లేమన్ లాంగ్వేజ్లో చెప్పండి, అంటే ఈ మినిమల్లీ ఇన్వాజివ్ స్పైన్ సర్జన్లో అంటే కోతలు లేకుండా కీహోల్ సర్జరీ ద్వారా చేసే సర్జరీ, అంటే 1 day మనం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది దేనికి చేస్తారు? హౌ సింపుల్ ఇట్ ఈస్, అండ్ ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి? మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అనేది అండి, ఇట్ ఈస్ దేర్. నేను స్పైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటికే ఉంది, అంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ లాంగ్ టైం. బట్ ఏంటంటే ఆ వాడుక దాన్ని మార్కెట్లోకి ఆర్ టు ద పేషెంట్స్ తీసుకెళ్ళడం ఎందుకు తక్కువైంది అంటే, ఒకటి ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ది సర్జరీస్. ఆ లోపల వాడే ఇంప్లాంట్స్ ఒక ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్ ఉంటాయి అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క స్క్రూ ఇప్పుడు 5,000 ఉంటే అది 10,000 అయిపోతుంది ఇండియన్ మేక్ అయితే. అదొకటి హిండరింగ్ థింగ్. అదర్ థింగ్ ఏంటంటే ద ట్రైనింగ్ పార్ట్ అంటే యూ షుడ్ మినిమల్ ఇన్వేజివ్ ట్రైనింగ్ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ అది. బట్ ఇట్స్ నాట్ దట్ ఇట్స్ అంటే అది మాస్టర్ చేయలేమని కాదు, ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు లెర్న్ కూడా కాదు, ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్. సో వేర్ మినిమల్ ఇన్వేజివ్ అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం నుంచున్నామంటే మన కంట్రాలే నుంచోబెడుతున్నాయి. సో రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీస్లో విచ్ ఈస్ డన్ మోస్ట్ కామన్లీ ఈవెన్ నౌ, అంటే మినిమల్ ఇన్వేజివ్ ఈజ్ టేకింగ్ ద లీడ్ రోల్ అని చెప్పాను. ఇప్పటికి కూడా రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీ ఈజ్ ద మోస్ట్ కామన్లీ డన్. 80%, ఓన్లీ 20% ఆర్ డన్ మినిమల్ ఇన్వేజివ్. రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీలు ఏంటంటే, మనం వెన్నుపూస ఎముక నుంచి మజిల్ని సపరేట్ చేసి అక్కడ సర్జరీ చేస్తాం. అదే స్క్రూ సర్జరీ కానీ జస్ట్ బోన్ని కట్ చేయడం కానీ చేస్తాం. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో కూడా ఇదే స్క్రూ వేస్తాం కానీ మజిల్ని కట్ చేయకుండా వేస్తాం అంతే. అంటే ఈ బోన్ని నుంచి మనం మజిల్ ఎలివేట్ చేయమంతే. దానికి కోతలు ఉంటాయి. ఇప్పుడు కన్వెన్షనల్ సర్జరీలో ఒకటే కోత అయితే దీంట్లో 3-4 కోతలు ఉంటాయి. బట్ ఏంటంటే వీఆర్ సేవింగ్ ద మజిల్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ సర్జరీ. దాంట్లో బ్లీడింగ్ కానీ ఆర్ సైజ్ ఆఫ్ ద ఇన్సిషన్ కాదు. ద ఐడియా ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఈజ్ టు ప్రొటెక్ట్ యువర్ మజిల్. సో అడ్వాంటేజెస్ డెఫినెట్గా అంటే క్విక్ రికవరీ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అది తప్ప వేరే అన్ని వేస్ట్ అంటే లేదు. అంటే ఇంకోటి ఫ్యూజన్ సార్ మీరు అనేది? ఫ్యూజన్ అనేది పార్ట్ ఆఫ్ సర్జరీ. ఫ్యూజన్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక వెన్నుపూస ఎముకకి సర్జరీ చేయాలండి. ఇప్పుడు L4, L5 తీసుకుందాం. L4, L5లో మీకు బాగా నరాల మీద ఒత్తిడి ఉండి అసలు వెన్నుపూస నరానికి ప్లేస్ లేదు అనుకోండి, ఏం చేయాలి? వెన్నుపూస నరం చుట్టూ ఉన్న ఎముకని క్లియర్ చేయాలి. క్లియర్ చేసినప్పుడు ఏమవుతుంది? వెన్నుపూసలో కదలిక ఎక్కువ అయిపోతుంది. కదలిక లేకుండా మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాం, కానీ స్క్రూస్ ఎక్కువ రోజులు హోల్డ్ చేయవు.
అది అతుక్కోకపోతే. ఆ స్క్రూస్ కదలకుండా ఉండాలంటే వెన్నుపూసను అతికించాలి. అయితే ఆల్వేస్ మూమెంట్ ఉంటానే ఉంటుంది. సో అతికియాలి అంటే ఎర్లియర్ డేస్ ఏం చేసేవాళ్ళం అంటే, ఎర్లియర్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 decades బ్యాక్, స్క్రూస్ వేసిన దాని పక్కనే బోన్ పెట్టేసి అతికిచ్చేవాళ్ళం. దాన్ని లాటరల్ ఫ్యూజన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మోస్ట్ కామన్గా ఏం చేస్తున్నారు, ఆ డిస్క్ తీసేసి ఆ ప్లేస్లో బోన్ పెట్టి బోన్ వెనకాల ఒక మెష్ లాంటిది పెడతాం. సో దట్ అవి కదలకుండా ఒక 3 నెలల నుంచి 6 నెలల్లో అతుక్కుపోతుంది. అప్పుడు మనకు ఆ సెగ్మెంట్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్యూజన్ సర్జరీ. ఈ ఫ్యూజన్ సర్జరీ అనేది రెగ్యులర్ కన్వెన్షనల్ చేయొచ్చు, మినిమల్ ఇన్వేజ్ చేయొచ్చు. మినిమల్ ఇన్వేజ్ చేస్తే డెఫినెట్గా దేర్ ఆర్ గుడ్ అడ్వాంటేజెస్. కొన్ని కేసెస్లో దట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు వెన్నుపూస ఎముక ముందుకు వెళ్ళిపోయినప్పుడు కేసెస్లో నరం మీద ఎక్కువ ఒత్తిడి లేనప్పుడు మినిమల్ ఇన్వేజ్ చేసుకుంటే దే ఆర్ గుడ్ అవుట్కమ్స్. అదే మనకి నరం మీద చాలా ఒత్తిడి ఉందనుకోండి, మినిమల్ ఇన్వేజ్ సర్జరీస్ మే నాట్ బి వెరీ వెరీ ఫీజిబుల్ ఆల్సో. డెఫినెట్గా వాళ్ళకి ఓపెన్ సర్జరీ హ్యాస్ బెటర్ అవుట్కమ్. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ కన్నా ఎక్కువ నరాల మీద ఒత్తిడి. ఆ ఒత్తిడి తీయకుండా మనం చేస్తే ద అవుట్కమ్స్ మే నాట్ బి వెరీ గ్రేట్. మీరు అన్నట్టు ఇప్పుడు L1 L2 అంటాం, లేదా డిస్క్ జారింది అని అంటాం. అంటే ఇప్పుడు డిస్క్ జారింది అంటే మనకు ఖచ్చితంగా సర్జరీ పరిష్కారమా, సర్జరీ లేకుండా ఎలాంటి పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి? ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్ అండి. సైజ్ ఆఫ్ ద డిస్క్, పేషెంట్ కండిషన్ ఏంటి, ఇన్ ద సెన్స్ ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అసలు కదలలేస్తున్నాడా, కదలలేకపోతున్నాడా, నొప్పి చాలా ఎక్కువ ఉందని దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మోస్ట్ కామన్గా అంటే ఈ నడుములో భాగంలో L4-5 L5-లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. డిస్క్ అనేది ఏంటంటే ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో ఒక కుషన్ లైక్ థింగ్ విచ్ ఈస్ నాట్ దట్ సాఫ్ట్. వాస్తవానికి అయితే అంత సాఫ్ట్గా ఉండదు. ఇట్ ఈస్ అ ఫర్మ్ మెటీరియల్. కానీ అది అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫర్మ్నెస్ వెళ్ళిపోయి అది మెత్తబడిపోతుంది. మెత్తబడిపోయినప్పుడే దట్ ఈజ్ ఆల్వేస్ అది ఎక్కువ ప్రోన్ బయటికి రావడానికి. దానికి మెత్తబడిపోయిన డిస్క్ మనం ఏదో చిన్న ఒకటేసారి వంగగానే అది టేర్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డిస్క్. సపోజ్ ఒక వ్యక్తి వచ్చారనుకోండి మన దగ్గరికి, ఇప్పుడు ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ తోటి వచ్చి ఈజ్ ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్లీ, బట్ మనం స్కాన్ చేసినప్పుడు డిస్క్ బయటపడింది అనుకోండి, యూ కెన్ మేనేజ్ ఇట్ మెడికల్లీ, అంటే మెడిసిన్ తోటి ప్లస్ ఫిజికల్ థెరపీ. అండ్ ఆల్సో ఇఫ్ ఇస్ ఏ బిట్ ఇబ్బంది పెడుతుందంటే వీ కెన్ గివ్ సమ్ ఇంజెక్టబుల్స్ ఉంటాయి, అంటే పెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయి, పెయిన్ ప్రొసీజర్స్ చేయొచ్చు. అదే ఒక వ్యక్తి సివియర్ డిస్క్ తోటి వచ్చి కదలలేని పరిస్థితి, కాళ్ళల్లో వీక్నెస్ వచ్చింది, ఆర్ టెరిబుల్ పెయిన్, వీక్నెస్ రాకుండా కూడా టెరిబుల్ పెయిన్ ఉందంటే యూ నీడ్ నాట్ వెయిట్, బికాస్ ఆ సైజ్ ఆఫ్ ద డిస్క్ కొన్నిసార్లు ఏంటంటే ఇంపెండింగ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉంటాయి. అంటే వదిలేస్తే కాళ్ళలో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళలోనే కాదు, యూరిన్ మోషన్ కంట్రోల్ పోయే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి. దాన్ని కాడా ఈక్వెనా సిండ్రోమ్స్ అంటాం. అట్లా వచ్చినప్పుడు యూ షుడ్ టేక్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్ అండ్ వాళ్ళకి చెప్పాలి మనం జరిగే అవాంతరాలు. చేయించుకోలేకపోతే లేదని చెప్పకూడదు, కానీ చెప్పాలి, వాళ్ళకి తెలవాలి. అంటే దే షుడ్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ వాట్ కెన్ గో రాంగ్. దెన్ దట్ ఈస్ దేర్ డిసిజన్. వీ కెనాట్ పుల్ హిమ్ ఫర్ దస్. అంటే వాళ్ళని లాక్కోలేం కదా సర్జరీకి. మీరు చెప్పకుండా వాళ్ళు చేయించుకోలేదు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ బి అవేర్. సో బెటర్ వాళ్ళకి అన్నీ చెప్పి, ఇప్పుడు చాలా మంది సార్ ఇప్పుడే వచ్చాను ఇప్పుడే సర్జరీ అంటే, బస్ నీ కండిషన్కి అవసరమైతే అప్పుడే చేయాల్సి వస్తుంది, అంతే కదా. అంతేగాని ఆయన వచ్చాడు ఓ 10 రోజులు మందులు రాద్దాం తర్వాత చేద్దాం సర్జరీ అని కాదు. ఇఫ్ ఇట్ రిక్వైర్డ్ ఇట్ షుడ్ బి డన్ ఎట్ ద ఎర్లియెస్ట్. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ లెజెండరీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మాకు. అంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ గవర్నమెంట్ ఆఫీషియల్, ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ పొజిషన్ ఓన్లీ, ఎంగేజ్ 30-35 మధ్యలో ఉన్నాడు అబ్బాయి. వచ్చాడు ఒకసారి, వచ్చినప్పుడు చెప్పాను బాస్ గెట్ ద సర్జరీ ఎట్ ద ఎర్లియెస్ట్ అని చెప్పాను. he never came back. After couple of months, almost 3 to 4 months తర్వాత వచ్చాడు ఒకసారి. నేను ఎక్కడో చూసినట్టు, మళ్ళీ ఏ పేపర్ తెలియదు అబ్బాయి, నేను ఎక్కడో చూసినట్టుందంటే అదంటే he was referred to me by one of my colleague. ఎక్కడో చూసినట్టుంటే మెల్లగా చెప్పాడు సార్ ఇట్లా అయిందంటే, నో, ఇన్ వాట్ పొజిషన్ he came with a urine bag. మరి నీకు అప్పుడు చెప్పాను కదా సర్జరీ చేయించుకోలేదంటే, మా అమ్మ వద్దని సార్ అని. సరే మీ మదర్ వద్దన్నారు, బట్ ఇప్పుడు నీకున్న ప్రాబ్లం ద ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఆర్ వెరీ బ్యాడ్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఈ అపోహ అనుకున్నాం కదా ఇందాల, ఈ స్పైన్ సర్జరీ అంటే ఈ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడతాయి. ఈ అపోహ ఈ సర్జరీ చేయకపోయినా కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, చేయకపోతే కూడా అవకాశాలు ఉంటాయి. చాలా మంది చేస్తే అయితే అనుకుంటున్నారు, కానీ చేయకపోతేనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. యువర్ డిసిషన్ షుడ్ బి వెరీ జుడిషియస్. సరే మీరు యూఆర్ నాట్ రెడీ, యూ టేక్ వన్ మోర్ ఒపీనియన్, బట్ అంతేగాని సర్జరీ వద్దు అని పారిపోవడం అనేది చాలా తప్పు కూడా. అంటే మీకే దట్ కెన్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ ఆల్సో సమ్ టైమ్స్. లైఫ్ ఇన్ ద సెన్స్ నాట్ లైఫ్, బట్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్ డెఫినెట్లీ. మనం వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, స్పైన్ డాక్టర్ అనేది దాని మీద అవగాహన చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మనకు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఏది స్పైన్ రిలేటెడ్ ఇష్యూ అని మనం తెలుసుకోవాలి.
సాధ్యమైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు మనకు ఎలా లక్షణాలు కనబడతాయి? See, spine related, very good question. This is a $1 billion question. When to consult అంటే sometimes people consult very early, sometimes they never consult. You know who consult early? Male. Females never consult. అంటే at least not in a city. Rural population చూసుకుంటే who are homemakers, not working class. వర్కింగ్ క్లాస్ కాని వాళ్ళ ఫీమేల్స్ దే నెవర్ కన్సల్ట్ అండి. సపోజ్ ఈరోజు కన్సల్ట్ చేశారు, నీకు ప్రాబ్లం ఉందమ్మా దీనికి చేయాలని చెప్తే దే నెవర్ కమ్ బ్యాక్. వెన్ డూ దే కమ్ బ్యాక్ అగైన్? నిందాలు చెప్పినట్టు కాళ్ళలో వీక్నెస్ వచ్చినప్పుడు వస్తారు. ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ ఏంటంటే, నేను ఇంట్లోనే ఉంటాను కదా, నాకేం ప్రాబ్లం, నాకేం పని ఉంది, నేనేం బరువు పని చేయట్లేదు కదా అనుకుంటాను. బట్ దిస్ విల్ ట్రికిల్ డౌన్. దట్ ప్రాబ్లం మే నాట్ ఆల్వేస్ ఇన్ అట్లీస్ట్ ఒక 5% అయినా కానీ అయినట్టే కదా. దట్ విల్ ట్రికిల్ డౌన్ అండ్ కమ్ టు ఏ స్టేజ్ వేర్ వాళ్ళు ఇంకా వీల్ చైర్లో వస్తారు వాళ్ళు. సో వెన్ టు కన్సల్ట్ అంటే, see, I have to say I don't know, but don't neglect your back pain or neck pain, whatever it is. Not only spine, any problem. See, good thing about this part of the world, you have availability of doctor at your doorstep on call. మీరు ఈరోజు ఒక సూపర్ స్పెషల్ని కన్సల్ట్ చేయాలన్నా కన్సల్ట్ చేయొచ్చండి. ఇన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడ అవ్వదు అది. మీరు ఇది వాస్తవం, ఇది గమనించాల్సింది. అందరూ ఇక్కడ డాక్టర్స్ మీద చాలా ఒపీనియన్ ఉంటుంది, కానీ అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళే, అంటే ఐ షుడ్ నాట్ సే దట్, కానీ వాళ్ళకున్న హెల్త్ సర్వీసెస్ వాళ్ళే చెప్తారు మనకి. ఈవెన్ ద అదర్ డే ఐ హ్యాడ్ ఏ లేడీ ఫ్రమ్ సిడ్నీ. షీ వాస్ టెల్లింగ్, సార్ 6 months ఉంది జీపీ దగ్గర అపాయింట్. ఓ మై గాడ్ అనుకున్నాను. యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ వేర్ ఇట్ రా, నీకు అంటే నీకేం ప్రాబ్లం, నేను ఎక్స్రే రాస్తాను, నువ్వు గంటలో తెచ్చుకోవచ్చు ఎక్స్రే. నీకు ఎక్స్రే చూసి నీకు అవసరం ఉంటే ఎంఆర్ఐ రాశాను, నువ్వు ఆ రోజే చేయించుకోవచ్చు ఎంఆర్ఐ. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. లక్కీ చెప్పచ్చు, మీరు మంచి ప్రదేశంలో ఉన్నారని. బట్ దేర్ ఆర్ అట్లనే చాలా మంది అంటారు, లేదు సార్ అనవసరంగా రాస్తున్నారు స్కాన్లు, చాలా మంది అంటారు. ఓకే, ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారేమో, కానీ దట్ ఈస్ వెరీ స్మాల్ సెగ్మెంట్. వాళ్ళనే మనం ఆదర్శంగా తీసుకుని అందరూ బ్యాడ్ అనుకుంటే మాత్రం తప్పది. సో ఇఫ్ యూ హ్యావ్ బ్యాక్ పెయిన్, డోంట్ నెగ్లెక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టెంట్, డెఫినెట్లీ కన్సల్ట్ చేయండి. బ్యాక్ పెయిన్ ఉందంటే ఓకే, ఇప్పుడు వచ్చినప్పుడు అంటే ఇఫ్ ఇట్ ఈస్ మేనేజబుల్, మేనేజ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేనేజబుల్, యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎనీవన్. జనరల్ ఫిజిషియన్ అయినా కలవండి అట్లీస్ట్. సో అంటే మనం కొన్ని ప్రివెన్షన్ గురించి మాట్లాడుతాం సార్. అంటే సాధారణంగా కొంతమంది అనుకుంటారు, బ్యాక్ పెయిన్ లాంటి సమస్య రాకుండా ఉండాలంటే నేల మీద నిద్రించాలి, ఫ్లోర్ మీద పడుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయని చెప్పేసి అంటారు. ఇందులో వాస్తవం ఉందా? నేల మీద పడుకుంటే అంటే మనకి బ్యాక్ సమస్యలు తగ్గే అవకాశం, రాకుండా ఉండే సమస్యలు ఉంటాయా? సో నిజాలేంటి? లేదు, నథింగ్ లైక్ దట్. అంటే నేల అంటే చాలా మంది హార్డ్ సర్ఫేస్ అన్నట్టు లెక్కలో ఉంటారు. బట్ ఓకే, టు అండర్స్టాండ్, వెరీ సాఫ్ట్ మ్యాట్రస్ ఆర్ స్ప్రింగ్ మ్యాట్రస్, దే కెన్ కాజ్ బ్యాక్ పెయిన్ బికాస్ స్పైన్ పోస్చర్ అబ్నార్మల్గా అయిపోతుంది ఒకసారి పడుకున్నప్పుడు. సో బెటర్ టు హ్యావ్ మ్యాట్రస్ విచ్ ఈస్ ఫర్మ్. అంటే ఇట్లా గుంటలు పడని మ్యాట్రస్ అయితే ఓకే. దానికి మీరేం నేల మీద పడుకోవాల్సిన అవసరం అయితే లేదు. దానివల్ల వేరే మీకు స్పైన్ సమస్యలు తగ్గే అవకాశం చాలా చాలా తక్కువ. చాలామంది చెప్తారు నాకు బెటర్ ఉందని, వాళ్ళకి పడుకోపోయినా బెటర్ అవుతుంది డెఫినెట్గా, నేల మీద పడుకోపోయినా. నేల మీద కూర్చుంటారు కదా సార్ కొంతమంది. అంటే సాధారణంగా మోకాల సమస్యలు రాకుండా ఉండాలంటే నేల మీద కూర్చోవద్దు అని చెప్పేసి, పద్మాసనం లాంటి వాటిలో కూర్చోవద్దు అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. సో వెన్నెముకకు సంబంధించి అంటే పూజ చేసే సమయంలో కానీ మిగతా సమయాల్లో కానీ ఈ నేల మీద కూర్చోవడం అనేది మేలు చేస్తుందా, లేదా అంటే మీ జాగ్రత్తలు ఏంటి? మేలు చేస్తుందా అంటే చెప్పలేము, కానీ మీకు ఎగ్జిస్టింగ్గా మీకు ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోతే తప్పేం లేదు కూర్చుంటే. అంటే వెన్నుపూస మీద సెపరేట్గా అయితే ఎఫెక్ట్ ఏమి ఉండదు మీ నేల మీద కూర్చున్నా కానీ. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు మోకాళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నీ జాయింట్ పెయిన్స్ ఉంటే డెఫినెట్గా అవాయిడ్ చేయండి. సేమ్ థింగ్, ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ బ్యాక్ పెయిన్, అట్లా బ్యాక్లో ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. అదర్వైజ్ నో ప్రాబ్లం. సాధారణంగా ఇళ్లలో మహిళలు బరువులు ఎత్తూ ఉంటారు, అంటే బిందెలు కానీ లేదా బియ్యం బస్తాలు కానీ చేస్తుంటారు. కొంతమంది ఈ మధ్య జిమ్లో కూడా ఎత్తుతుంటారు. సో అంటే బరువు ఎత్తే క్రమంలో పోస్చర్ ఎట్లా ఉండాలి, బరువులు ఎత్తే క్రమంలో ఎలా ఎత్తితే డిస్లోకేట్ అవుతాయి? మనం ఏంటంటే సపోజ్ ఒక బిందె ఎత్తాలనుకోండి, సపరేట్ కంప్లీట్గా బిందె ఇట్లా ఎత్తడం కన్నా మోకాళ్ళు మడుచుకుని కొంచెం వంగి వెయిట్స్ ఎత్తడం అనేది ఆల్వేస్ బెటర్. ఈవెన్ మీరు అన్నట్టు జిమ్లో కూడా అంతే. జిమ్లో కూడా వెయిట్స్ ఎత్తేటప్పుడు యూ షుడ్ నాట్ ఇట్లా 90 degrees బెండ్ అవ్వద్దు ఎప్పుడు. యూ హ్యావ్ టు బెండ్ యువర్ నీస్ ఫస్ట్. నీస్ బెండ్ చేసుకుని
తర్వాతే వెయిట్స్ ఎత్తుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా బెండ్ అయితే కనుక లాట్ ఆఫ్ లోడ్ ఆన్ ది స్పైన్, ఎందుకంటే లోపల అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. అబ్డామినల్ ప్రెషర్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది స్పైన్ బోన్స్. ఓకే. సో చాలా సింపుల్. ఇప్పుడు నుంచి ఏమైనా కింద ఎత్తుకోవాలంటే మీరు కొంచెం కూర్చున్న పొజిషన్లోకి వెళ్ళి ఎత్తుకోవాలి, అంతేగాని డైరెక్ట్గా ఇట్లా వెయిట్స్ ఎత్తడం అనేది నాట్ ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ఈవెన్ ఫర్ వర్కింగ్ క్లాస్ పీపుల్, ఈ మన ఫ్యాక్టరీస్లో పనిచేసే వర్కర్స్, వీళ్ళకి కూడా యాక్చువల్గా దట్స్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. వాళ్ళకంటే వాళ్ళ బాసెస్ కానీ వాళ్ళ హెచ్ఆర్ పీపుల్ దే షుడ్ ట్రైన్ దెమ్ హౌ టు లిఫ్ట్ వెయిట్స్. అంటే ఆఫీస్లో చెప్తున్నాను నేను. మేము కొన్ని ఇప్పుడు కంపెనీస్లో చేసినప్పుడు ఐ గివ్ దోస్ టాక్స్ యాక్చువల్లీ, వాట్ పోస్చర్ యూ హావ్ టు మెయింటైన్, హౌ టు లిఫ్ట్ ద వెయిట్స్ అని. దోస్ టాక్స్ ఆర్ గివెన్ వెన్ గో టు కంపెనీస్. లైక్ మేము ఐటీసీకి కానీ ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాం ఇవన్నీ, హౌ టు మెయింటైన్ ద పోస్చర్ అండ్ ఆల్. ఇప్పుడు పిల్లల బ్యాగులు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విపరీతంగా బరువు ఉండడం, దాంతో వంగిపోవడం చేస్తుంటారు కదా, ఆ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఆ వయసులో ఎంత కేజీ వరకు ఓకే? అంటే మీ దృష్టికి వచ్చిన ఏమన్నా సంఘటనలు ఉన్నాయా? See, as far as I know, it's a guidelines ప్రకారం అయితే 10% ఆఫ్ ద బాడీ వెయిట్ అంతే ఓకే. యువర్ బ్యాగ్ షుడ్ బి. డెఫినెట్గా వాళ్ళు ఆల్ ద టైం బ్యాగ్ వేసుకోవాల్సిన అవసరం ఏమిందో నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. పిల్లలకి వాళ్ళు కింద చెప్పినా అయినారు, కింద పెట్టంటారా బ్యాగ్లో అవసరం లేదంటే నో, దే వాంట్ టు పుట్ ఇట్ ఆన్ దే షోల్డర్స్. డెఫినెట్గా అండి, ఇఫ్ బ్యాగ్ ఈజ్ ఓవర్ వెయిట్ ఇట్ విల్ డెఫినెట్లీ పుట్ ఎ లోడ్ ఆన్ ది స్పైన్ అండ్ విచ్ కెన్ లీడ్ టు స్కోలియోసిస్. అంటే గూని వచ్చే అవకాశం డెఫినెట్గా బ్యాగ్ హ్యాస్ ఎ రోల్. ఇట్స్ నాట్ దట్ దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ ద బ్యాగ్, దేర్ ఈస్ అ రోల్. ఓకే. బ్యాగ్ వెయిట్ మినిమైజ్ చేసుకోవడం, అవసరం లేనప్పుడు పక్కన పెట్టుకుంటే బెస్ట్. వేసుకుని భుజాలు బస్సులో కూర్చున్నా వేసుకుంటారు వెరైటీ, ఆ పక్కన ఎందుకు పెట్టారో అర్థం కాదు అసలు. అది ఎవరో కాదు, ఇప్పుడు నా పిల్లలే ఏంటారు, వాడు వద్దురా పక్కన పెట్టరా అంటే వినడు వాడు. సాధారణంగా వెన్నుపూస అనేది 30 ఏళ్ల పాటు బలంగా మారుతుంది. ఆ తర్వాత ఆ బలాన్ని కాపాడుకోవడం మాత్రమే మనం చేయగలం, కానీ తిరిగి బలం చేకూర్చడం అనేది సాధ్యం కాదు అన్నారు కదా. ఈ 30 ఏళ్ల పాటు బలం చేకూర్చడానికి, ఆ 30 ఏళ్ల తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు, ఎలాంటి జీవనశైలి ఉండాలి, ఆ తర్వాత ఎలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే భవిష్యత్తులో ఒక స్పైన్ డాక్టర్ ఇలాంటి వాళ్ళని కలిసే అవకాశం కూడా ఉంటుంది? అంటే నాట్ ఓన్లీ వెన్నుపూస ఎముక కదండి, ఈవెన్ ఆల్ ద బోన్స్, అన్ని బోన్స్ కూడా యువర్ బోన్ మాస్ అనేది స్ట్రాంగెస్ట్ ఎంత అయిపోతుంది బై ద ఎండ్ ఆఫ్ 30. ఈ టైంలో అంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ డైట్, అవాయిడ్ జంక్స్ లైక్ సోడాస్ కానీ హై సాల్ట్ ఫుడ్స్ కానీ అన్నీ అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ టేక్ గుడ్ ప్రోటీన్. ప్రోటీన్ డైట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ బికాస్ దట్ హెల్ప్స్ ఇన్ మన మజిల్ అదే బిల్డ్ చేస్తుంది, తద్వారా మన బోన్కి న్యూట్రిషన్ సప్లై. సో ఆఫ్టర్ 30 వన్స్ యువర్ బోన్ ఈజ్ మీకు స్ట్రెంత్ అయింది అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు కీప్ ఏ మెయింటెనెన్స్ డోస్. ఫస్ట్ అయితే మెడికేషన్స్ అవసరం లేదు, యూ షుడ్ ప్రాపర్గా మనం రెగ్యులర్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ ఫీమేల్స్ ఆఫ్టర్ దేర్ పోస్ట్ మెనోపాజల్ పీరియడ్లో ఇంకా వాళ్ళకి ఈ దాన్ని ఏమంటారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం అప్టేక్ ఇంటూ ద బోన్ తగ్గిపోతుంది. సో వీ షుడ్ సప్లిమెంట్ దెమ్ విత్ కాల్షియం. ఆఫ్టర్ 55 డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, అట్లీస్ట్ వీక్లీ 3 సార్లు తీసుకున్నాం మంచిదే కాల్షియం ప్రిపరేషన్ అనేది. మేల్స్కి అయితే పర్లేదండి, మేల్స్ బోన్స్ ఆర్ ఆఫ్టర్ అప్ టు 65-70 దాకా స్ట్రాంగ్గానే ఉంటాయి, నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. అంటే దీస్ ఆర్ హార్మోనల్ థింగ్స్, టెస్టోస్టెరాన్ అండ్ ఏనుండే ఈస్ట్రోజన్, ఈ కాంపోనెంట్స్ విచ్ ప్లే ఈ ఆస్టోపోరోసిస్లో రోల్ ప్లే చేసే అవే బేసికల్లీ. ఫ్యూచర్ గురించి మాట్లాడదాం మనం. సాధారణంగా ఇప్పుడు కంట్రీస్ లైక్ అమెరికా ఈజ్ ఇన్వెస్టింగ్ $trillions అండ్ కన్స్ట్రక్టింగ్ ఏఐ సిటీస్. సో ఏఐతోని ఇన్వెన్షన్స్ వేగవంతం అవుతాయి, ఈవెన్ వైద్య రంగం కూడా సమూలంగా మారే అవకాశం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే పాడైన డిస్క్ని తిరిగి పెంచే రకంగా, లేదా పాడైన డిస్క్ని రిప్లేస్ చేసే విధంగా అంటే భవిష్యత్తులో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? సో వాట్ ఆర్ ది పైప్లైన్ ప్రాజెక్ట్స్? సో మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ని? డిస్క్ పాడైపోవడం అనేది అండి ఒక వయసు ప్రాబ్లం అనుకోవాలి. అది అంటే దట్ కెన్ బి ఈవెన్ ఎంగేజ్లో కూడా రావచ్చు. దాన్ని రీగ్రో చేయడం అంటే మీరు ఫైటింగ్ అగైన్స్ ది ఏజ్, అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. మన జుట్టు తెల్లబడింది అనుకోండి, అది మళ్ళీ నల్లగా అవ్వదు కదా, అంటే దట్స్ ఏజ్డ్ అవుట్. దట్ కెన్ బి కొంతమంది ఎర్లీగా ఉంటుంది, కొంతమంది లేట్గా ఉంటుంది. సో డిస్క్ కూడా అదే అండి. డిస్క్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఏజింగ్ కాంపోనెంట్. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత డిస్క్ అరిగిపోవడం అనేది కామన్. కొంతమందికి ఎర్లీగా, ఈవెన్ అయితే పిల్లలు 16 yearsకి వాటికి డిస్క్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే 60 yearsకి ఒకసారి వాళ్ళకి ఎంఆర్ఐ, వేరే రీజన్కి ఎంఆర్ఐ తీస్తే వాళ్ళ డిస్క్ హెల్దీగా ఉండొచ్చు. వీ డోంట్ నో ద రీజన్ వై పీపుల్ హ్యావ్ హెల్దీ డిస్క్ అండ్ అన్హెల్దీ డిస్క్. ఈ డిస్క్ని మళ్ళీ నార్మల్గా చేయడం అంటే రీజనరేట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ద నేచర్ అన్నట్టు, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. బికాస్ డిస్క్ అనేది ఏంటంటే 2 బోన్స్ మధ్యలో ఉందండి. ఇప్పుడు మనం రీజనరేట్ చేద్దాం అనుకున్నా కానీ దాన్ని అదే పొజిషన్ అయితే ఎన్నో రోజులు పెట్టలేం కదా.
మనిషి నుంచోవాల్సిందే, నుంచినప్పుడు దాన్ని మళ్ళీ ఆ ప్రెషర్ పడతానే ఉంటుంది. సో రీజనరేట్ చేసిన ఒక మెడిసిన్ వచ్చింది, దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తే రీజనరేట్ అవుతుందంటే దట్ కెనాట్ హ్యాపెన్ ఇన్ ఇన్స్టెన్స్. ప్రాబ్లీ ఆ రీజనరేషన్కి అయినా టైం పడుతుంది కదా. సపోజ్ 1 నెల 2 నెలలు అనుకుందాం, ఈ 2 నెలలు పేషెంట్ అయితే పడుకోబెట్టలేం కదా అట్లా. అండ్ అదర్ థింగ్ రీప్లేస్మెంట్ అన్నారు. రీప్లేస్మెంట్ అంటే మేబీ ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద మార్కెట్. ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది సర్వైకల్ స్పైన్ కి చాలా రెగ్యులర్గా చేస్తాం, అంటే డిపెండ్స్ ఆన్ ద ఏజ్. సపోజ్ ఈ కేస్కి ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్ ఫిట్ అంటే వీ డూ దెమ్, అంటే మెడ భాగంలో, అంటే వాళ్ళకి దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే చేతుల్లో అయినప్పుడు స్పాండలోసిస్ అంటారు కదా, దానికి తగ్గట్టు సిమ్టమ్స్ ఉంటే వీ డూ రీప్లేస్. అదేమి ఇదేం కొత్త లేదు మార్కెట్లో, దేర్ ఫర్ లాంగ్ టైమ్. ఐ మీన్ డిస్క్ రీప్లేస్మెంట్ ఇన్ మెడలో డిస్క్ రీప్లేస్మెంట్ అనేది నేను ట్రైనింగ్ ఉన్నప్పటికీ ఉంది, అంటే అప్పటికే మా బాసెస్ చేసేవాళ్ళు, అంటే ప్రాబ్లీ 3-4 decades అయ్యుండొచ్చు. నడుముకు మాత్రం కొంచెం తక్కువ అండి. అంటే చేస్తున్నారు కొంతమంది, కానీ ద అవుట్కమ్స్ ఆర్ నాట్ గ్రేట్. ఎందుకంటే ఆ సర్జరీ నడుము డిస్క్ రీప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ప్రాసెస్, ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా కూడా వెన్నునొప్పిని తగ్గించవచ్చు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. అంటే ఇది అంటే ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుందా ఇది, అంటే ఇప్పటి వరకు ఐడియాలజీ సిచ్యువేషన్లో ఉందా? స్టెమ్ సెల్స్ అనేవండి ఒక టైంలో స్పైనల్ కార్డ్ ఇంజురీకి స్టార్ట్ చేశారు యాక్చువల్గా, అంటే ఇన్ హోప్ దట్ స్పైనల్ కార్డ్ విల్ రికవర్ అని. బట్ ICMR హ్యాస్ గివెన్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ దిస్ ప్రాసెస్ షుడ్ నాట్ బి డన్ యాజ్ ట్రీట్మెంట్. అంటే ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ట్రీట్మెంట్ పరంగా పెట్టద్దు, ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లోనే ఉంది. సో యూ షుడ్ నాట్ ఛార్జ్ ద పేషెంట్. సో ఇఫ్ యూఆర్ డూయింగ్, అందుకనే ఎయిమ్స్ ఢిల్లీలో జరిగింది చాలా రీసెర్చ్ ఈ స్టెమ్ సెల్స్ గురించి, బట్ ద రిజల్ట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ స్పైనల్ కార్డ్ ఇంజురీ అయితే అది రికవర్ అవడం అనేది. రీసెంట్గా ఐ థింక్ సమ్ అర్జెంటీనా బ్రెజిల్ ఎక్కడ జరిగింది, దే హావ్ రీజనరేటెడ్ అన్నారు. కానీ మీరు లాజికల్గా ఆలోచించినా కానీ స్పైనల్ కార్డ్ అనేది కొన్ని లక్షల స్పైనల్ నర్వ్స్ తోటి చిన్న చిన్న న్యూరాన్స్ అంటాం, వాటితోటి ముడిపడి ఉంటుంది. సపోజ్ అది కట్ అయింది అనుకుందాం, అంటే ఇంజురీలో ఈ మనకి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క నరం ఒక్కొక్క విధంగా స్పందిస్తుంది. అంటే మనం వేడికి ఒక నరం, చల్లదానికి ఒక నరం, నార్మల్ వాతావరణంకి ఒక నరం, ఇవన్నీ దేస్ ఆర్ సెన్సెస్ విచ్ వీ గెట్ ఫ్రమ్ దోస్ థింగ్స్. ఆ నరాల నుంచి ఒత్తిడికి ఒక నరం, షార్ప్ పెయిన్, డల్ పెయిన్, రకరకాలుగా ఉంటాయి. దీని గురించి ఇప్పుడు మనం సపోజ్ స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేసినా కానీ ఇవన్నీ వెళ్ళి కరెక్ట్గా ఎట్లా అతుక్కుంటాయి, దే మే గ్రో, బట్ న్యూరల్ టిష్యూ అనేది రీగ్రోత్ అనేది ఉండదు. ఓకే, సో స్టెమ్ సెల్స్ చేశారు, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సమ్ టైమ్, బట్ వాట్ ఎవర్ వీ డిడ్ ఫర్ వాళ్ళ ప్రాపర్ కన్సల్ట్స్ తీసుకొని ఇట్ ఈస్ ఓన్లీ ఏ నాట్ దాని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అండి. దీనివల్ల మీకు బెటర్ అయితే గుడ్, బట్ బెటర్ కాకపోతే దట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చార్జెస్ విషయానికి వస్తే దే షుడ్ నాట్ బి చార్జ్డ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీకు ఆల్మోస్ట్ ఒక 16-17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రంగంలో. 5,000 అబోవ్ ప్రొసీజర్ చేశారు. మీరు నెక్స్ట్ 10 years లో నా వైద్యంలో ఈ మార్పు వచ్చే అవకాశం ఉంది, లేదా ఈ ఇన్వెన్షన్ వచ్చే అవకాశం ఉంది, దీని ద్వారా రోగిని సమూలంగా మార్చివేసే అవకాశం, లేదా వైద్య విధానాన్ని సమూలంగా లేదా ప్రిడామినెంట్గా మార్చే అవకాశం ఉందని చెప్పే ఆవిష్కరణల గురించి చెప్పండి. ఏం జరగబోతోంది నెక్స్ట్ 10 years లో? ప్రాబ్లమ్స్ విల్ రిమైన్ ద సేమ్. అంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, వయసుతో వచ్చే గూని ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఆగే అవకాశం తక్కువనే. అంటే దట్ మన కంట్రోల్ లేదు. అది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్కి వస్తే వన్ థింగ్, ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అండ్ అవేర్నెస్, స్పైన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డెఫినెట్గా బాగా పెరిగినాయి. ఎర్లియర్ ఒక ప్రాబ్లీ ఒక 10-15 ఏళ్ల క్రితం స్పైన్ అంటే ఒక అంటరాని వాళ్ళ జోలికి పోవద్దు, అడ్డుకోవద్దు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు పీపుల్ లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి బాగా. ఎర్లియర్ ఎట్లా అంటే సపోజ్ నెప్పున్న 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది జనాలకి, ఈవెన్ ఫర్ హోమ్ మేకర్స్. కానీ ఇప్పుడు అవకాశం లేదు జనాలకి. దే వాంట్ టు బీ ఆన్ మూవ్. అంటే ద స్పైన్ సర్జరీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి. సపోజ్ పేషెంట్ బ్యాక్ పెయిన్తో ఉన్నవాడిని అట్లా వదిలేను, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి అంటే వీ షుడ్ గివ్ హిమ్ ఏ బెటర్ క్వాలిటీ. ఐ మీన్ వీ షుడ్ ఫిక్స్ ఇట్ అప్ ఎట్ ద ఎర్లియస్ట్ అండ్ సెండ్ హిమ్ బ్యాక్ టు వర్క్. కొత్త ఆవిష్కరణలు అంటే టెక్నాలజీ మారచ్చేమో, కానీ
ఫైనల్ ద అవుట్కమ్స్ విల్ బి ద సేమ్. సో ఇప్పుడు కొత్తగా చూస్తున్నాయి ఏంటంటే మనం ఎండోస్కోపీ అని వచ్చింది. కొత్తగా ఎండోస్కోపీ ఉంది చాలా, ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతుంది. దాంట్లో ఏంటంటే సమ్ ప్రొసీజర్స్ విచ్ కెన్ బి డన్ వెరీ వెరీ మినిమల్ ఇన్వేజివ్, అంటే వెరీ మినిమల్ ఇన్వేజివ్, లైక్ కీ హోల్ సర్జరీ కూడా పిన్ హోల్ సర్జరీ చేస్తున్నాం. బట్ అన్ని సర్జరీస్ దాంట్లో ఫిట్ కావు, ఎండోస్కోపీలు అన్ని ఫిట్ కావు. ద అదర్ థింగ్ వచ్చింది ఏంటి, మినిమల్ ఇన్వేజివ్ విచ్ ఈస్ బీయింగ్ డన్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ. దట్ థింగ్ ఇప్పుడు కొత్త అడ్వాన్సెస్ ఆర్ లైక్ రోబోటిక్స్ కూడా ఈ అన్ని సర్జరీస్ కి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, దే మే నాట్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ రోబోటిక్స్ అవసరం ఎప్పుడు ఉంటుంది, మనకి ఈ స్క్రూస్ భూపాల వెన్నుపూస ఎముకలో స్క్రూస్ వేసినప్పుడు ఇట్ విల్ గైడ్ యూ, బట్ ఇట్ విల్ నాట్ గైడ్ యూ ఫర్ ద సర్జరీ. అంటే కొన్ని డిఫికల్ట్ స్క్రూస్ కి హెల్ప్ చేస్తుందేమో, బట్ వెరీ వెరీ డిఫికల్ట్ స్క్రూ మనకి హెల్ప్ చేయదు. ఓకే, that has to be done again with your brain. Maybe the recent ఇంకా అయితే we are not seen in spine, probably it should be helping us in the future. Maybe for the difficult most screw kuda AI will help us in placing that screw properly. రోబోటిక్స్ ఈజ్ ఆల్సో దేర్. రోబోటిక్స్ కూడా చాలా ఏళ్ళైంది ఇండియన్ మార్కెట్లోకి వచ్చి 13 ఏళ్ళైంది, బట్ ఇట్ హాస్ నాట్ బికమ్ పాపులర్ బికాస్ దానివల్ల యూసేజ్ చాలా ఎక్కువ యూసేజ్ లేదు దాంతో. రోబోటిక్స్ తోటి కాస్ట్ ఎఫెక్టివ్ బ్యాలెన్స్ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఎఫెక్టివ్. స్పైన్ రోబోట్స్కి అయితే అంత ఎఫెక్టివ్గా లేదు. ఓకే, AI మస్ట్ డెఫినెట్లీ, వీ డోంట్ నో హౌ AI ఈస్ గోయింగ్ టు హెల్ప్ అండ్ వీ షుడ్ గెట్ అడాప్టెడ్ అండి. ఇప్పుడు కొత్తది వచ్చిందని మనం తప్పించుకోవడానికి ఏం లేదు. ఫైనల్లీ పేషెంట్ బెనిఫిట్ చేయడానికి అది అంతే కదా. మీరు ఏది నేర్చుకున్నా ఫైనల్లీ పేషెంట్ షుడ్ బెనిఫిట్. సో అన్ఎథికల్ ప్రాక్టీసెస్ నడుస్తున్నాయి. అందులో మోకాళ్ళకు సంబంధించి 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఆపరేషన్ అంటే ఇంజక్షన్లు వేసి లక్షలు తీసుకునే వాళ్ళు మనం చూస్తున్నాం. యాక్చువల్గా పిఆర్పి వైద్యము దేనికి పనిచేస్తుంది, దేనికి పనిచేయదు? సో పిఆర్పి వైద్యానికి సంబంధించి ఏదైనా ప్రచారం టీవీలో వచ్చినప్పుడు ఒక పేషెంట్కి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? ఈ పిఆర్పి వైద్యం అనేది కొత్తది కాదండి. యాక్చువల్గా ఇట్ ఈస్ ప్రాక్టీస్ ఫర్ లాంగ్ టైమ్, బట్ ఫర్ ఫీవర్ ఇండికేషన్స్ లైక్ టెండినైటిస్ అంటాం, అంటే టెండాన్లో మార్పులు, అంటే రాపిడికి గురైనప్పుడు ఇన్ఫ్లమేషన్ అయింది, వాటికి ఎప్పటి నుంచో ఇస్తున్నారు పిఆర్పి, ఈ ఎల్బోస్కి షోల్డర్స్కి. బట్ ఏంటంటే దాన్ని దే హావ్ టేకెన్ ఇన్ టు రాంగ్ థింగ్ ఇన్ టు ద పబ్లిక్. ఐ మీన్ బికాజ్ ఇట్స్ ఎ మనీ మేకింగ్ థింగ్. ఐ షుడ్ నాట్ సే దట్, బట్ స్టేజ్ 4 ఆర్థరైటిస్ మేము చూసాం. అంటే కాళ్ళు వంగిపోయి నడవలేని స్థితిని వాళ్ళకి ఇచ్చి ఇంజక్షన్ ఇస్తే మీరు సెట్ అయిపోతారు. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వంగిపోయిన కాలు ఇంజక్షన్ ఇస్తే స్ట్రైట్ ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. పోనీ నొప్పి తగిన ఎన్ని రోజులు తగ్గుతుంది? అగైన్ దట్ ఈస్ బేసికలీ మెకానికల్ ప్రాబ్లం. అంటే ఈ చాలా మంది ఏంటంటే ఇంజక్షన్ ఏమైనా కార్ట్లేజ్ మళ్ళీ రీగ్రో అవుతుందని. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాస్ బోన్ టు బోన్ రాసిపోతున్నప్పుడు మీరు ఇంజక్షన్ ఇస్తే, సపోజ్ మీరు పెరుగుద్దని అన్న, ఎట్లా పెరుగుద్ది? అది బోన్ టు బోన్ ఉన్నాయి అంటే మీరు దాన్ని 1 సంవత్సరం పాటు కాళ్ళుకి ఒక షేప్లో పెట్టి రెస్ట్ ఇవ్వాలి. అది చేయట్లేదు ఇవ్వను, కానీ ఇంజక్షన్ ఇవ్వగానే మీ కార్ట్లేజ్ హైట్ పెరిగిపోతుంది. దీస్ ఆర్ ఆల్ ఐ కెన్ సే ఇట్స్ ఎ మెడికల్ డెకాయిటీ, వన్ వర్డ్. ఇంకా నా ఫీల్డ్లోకి వస్తే స్పైన్స్ చూస్తాం కదా. ఐ మీన్ వెన్నుపూస ఎముక మధ్యలో నరం వెళ్తూ ఉంటుంది. ఆ నరం వెళ్ళడానికి ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని ఒక 20 mm అనుకోండి సర్కంఫరెన్స్ అనుకుందాం. అది ఎంఆర్ఐ వాళ్ళు చూసినప్పుడు అసలు 0 కెనాల్, అంటే నరం వెళ్ళడానికి ప్లేస్ అయినంత ఒత్తిడి ఉంటుంది. దానికి ఇంజెక్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే అండి, నువ్వు ఇంజక్షన్ ఇవ్వకపో, అది వేరే విషయం. ఆ వ్యక్తి ఈ మెడికల్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతాడు. రేపు నా డాక్టర్ చెప్తాడు, ఆ డాక్టర్ అంటే చెప్తారు కావచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇది మీ నమ్మకాన్ని దెబ్బ కొడుతుంది. అంటే మెడికల్ వ్యవస్థనే దాని మీద ఇట్ ఈస్ బిగ్ ఇంపాక్ట్. మీరు అనుకున్నది చిన్నదే కదా, ఏముంది వాడు ఇస్తున్నాడు. నో, ఇట్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడండి ఒక ప్రాబ్లం తోటి, నువ్వు ఒక తప్పుడు సమాచారం ఇచ్చి నువ్వు ఒక ప్రొసీజర్ చేసి అది తగ్గదని, అండ్ యూ చార్జ్ మే బాంబ్. సో ఆయన వాళ్ళకి సపోజ్ ఇదే ప్రాబ్లం తోటి మళ్ళీ వేరే ఒక వ్యక్తి దగ్గరికి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, చెప్తారు లేదంటే ఇది చేయాలి దీనికంటే. ఈ రెండో డాక్టర్ మీద ఆ వ్యక్తికి నమ్మకం ఉంటుందా? ఈ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద హోల్ సిస్టమ్, ఆన్ ద మెడికల్ సిస్టమ్. హౌ దీని ఏమంటారు, దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది అంటారు. ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఐ మీన్ ఒక వ్యక్తి వెన్నుపూస ముందు కదిలిపోయింది, వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చారు, నాట్ టు నేమ్ ఎనీవన్. ఇంజక్షన్ ఇస్తే వాళ్ళకి తగ్గదు. వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, సార్ ఆల్రెడీ ఇంత ఖర్చు అయిపోయింది సార్ అయింది. అంటే యు ఆర్ హిట్టింగ్ దెమ్ ఫైనాన్షియల్లీ అండ్ మెంటల్లీ ఆల్సో. మన నమ్మకాన్ని వాళ్ళకి సర్జరీ చెప్పినా కానీ దే ఆర్ నాట్ రెడీ టు బిలీవ్ యూ. ఐ మీన్ దీనివల్ల ఈవెన్ ద పర్సన్స్ హు ఆర్ డూయింగ్ రైట్ ఆల్సో వాళ్ళని దెబ్బ కొట్టినట్టే. దిస్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. మనం దాన్ని చాలా చిన్నగా తీసుకోవద్దు. యాక్చువల్గా కొంతమంది బ్యాక్ పెయిన్ రాగానే వాళ్ళు బ్యాక్ ఇవన్నీ కొనుక్కుంటారు. యాక్చువల్లీ బ్యాక్ బెల్ట్లు కానీ కార్సెట్స్. రెండవది ఇట్లా బ్యాగ్ లాంటి వేసుకునేటి పోస్చర్ కరెక్షన్ అది.
అది యాక్చువల్గా అంటే ఇండివిజువల్ కొనుక్కోవచ్చా, డాక్టర్ సలహా మేరకు కొనుక్కోవచ్చా, దాంతో లాభాలు ఉంటాయా? సో ఏంటి? ఆన్ ఏ లాంగ్ రన్ వేసుకుంటే అండి బెల్ట్స్ అనేవి మనకి మజిల్ మూమెంట్ తగ్గించేస్తాయి. సో ఈ మజిల్ లాస్, మజిల్ దాన్ని ఏమంటారు, ఫ్యాట్ డిపాజిషన్ జరిగిపోతూ ఉంటుంది. సో ఇఫ్ ఆర్ యూజింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, నో, డెఫినెట్గా మంచిది కాదు. అంటే మీకు సివియర్ పెయిన్ ఉంది, అక్యూట్ పెయిన్ ఉంది, అప్పుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తుందండి. మేము కూడా ఇస్తాం. అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. కొంతమందికి సర్జరీస్ తర్వాత ఒక 3 to 6 weeks పెట్టుకోమని చెప్తాం, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ గ్రోయింగ్ ద మజిల్ అని. బట్ ద సేమ్ థింగ్ అనే లాంగ్ రన్ విల్ డెఫినెట్లీ మజిల్లో మార్పులు క్రియేట్ చేసేస్తుంది. అంటే ఫ్యాట్ డిపాజిషన్ జరిగిపోయి మీకు మజిల్కున్న స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో ఐడియల్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ ఒకసారి పెయిన్ తగ్గిపోయిందంటే మనం పెయిన్ వచ్చినప్పుడు బిల్డ్ చేసుకోవడం కాకుండా, ఐ మీన్ యూ షుడ్ స్వెట్ ఇన్ పీస్ అంటారు కదా. పెయిన్ లేనప్పుడు మనం దాన్ని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉంటుంది. ఆర్ యూ విల్ బ్లీడ్ ఇన్ ద వార్. పోస్చర్ కరెక్షన్ కార్సెట్, ఐ మీన్ నాకు కూడా దాని గురించి పెద్ద ఐడియా లేదు, కానీ చూడడానికి అయితే ఓకే దే ఆర్, అంటే ముందు కొంగిపోయినాడు వేసుకుంటున్నాడు అంటే ముందు కొంగిపోవడానికి రీజన్ ఏంటంటే మజిల్ వీక్నెస్ ఆర్ సమ్ టైమ్ బోనీ వీక్నెస్ కూడా ఉంటుంది. ఐ మీన్ బోన్ మార్ఫాలజీ మార్పే ఉంటుంది. వాటికి మాత్రం ఒకసారి డెఫినెట్లీ టేక్ అన్ అడ్వైస్. మీరు ఆల్మోస్ట్ 5,000 ఎబో ప్రొసీజర్ చేశారు కదా, అందులో నుండి మీ వైద్య కేసులు 1 లేదా 2 చర్చించండి. అంటే మీకు ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయి కానీ, లేదా ఛాలెంజ్గా తీసుకున్నాయి కానీ, లేదా కస్టమర్ సాటిస్ఫై అయ్యి మీకు కృతంగా తెలిపినాయి కానీ, అటువంటి 1-2 కేసుల గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తొచ్చేది నాకు వన్ లేడీ హూ హ్యాడ్ ఎ సింపుల్ ప్రాబ్లం. సింపుల్ ప్రాబ్లం అంటే స్పాండైలోలిసిస్ అంటాం. అంటే బోన్ దాని పొజిషన్ నుంచి ముందుకు కదిలిపోతుంది. ఇట్లా ముందుకు కదిలినప్పుడు ఏంటంటే వెనకాల నరాలు కూడా ముందుకు కదులుతాయి. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నడవలేరు ఎక్కువ దూరం. కొద్ది దూరం నడవగానే దే విల్ హ్యావ్ టు, కొద్దిగా అంటే ఎంత 100 గజాలే, ఆగిపోవాలి, కూర్చోవాలి, దాని క్లాడికేషన్. సో దిస్ లేడీ వెంట్ టు వన్ డాక్టర్ హూ సజెస్టెడ్ బెడ్ రెస్ట్. షీ వాజ్ ఆన్ బెడ్ రెస్ట్ ఫర్ 3 years, 3 సంవత్సరాలు. అసలు నువ్వు ఒక విధంగా ఆలోచిస్తే ఒక మనిషి బెడ్ మీద 3 సంవత్సరాలు ఎలా ఉంటాడు నాకు అర్థం కాదు. సో ఫైనల్లీ దే కేమ్ డౌన్, వి సెడ్ దిస్ విల్ రిక్వైర్ ఇంటర్వెన్షన్. ఇట్స్ నాట్ రెగ్యులర్ సర్జరీ, నాట్ ఏమి చేయకూడని సర్జరీ కాదు, లేకపోతే ఒక రోజంతా పట్టే సర్జరీ కాదు, రెగ్యులర్ సర్జరీ. ఐ డోంట్ సే సింపుల్. దేర్ ఇస్ నో సర్జరీ విచ్ ఇస్ సింపుల్ అండి. ఎవ్రీ సర్జరీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్. సో ఇట్ షుడ్ బి డన్ ప్రాపర్లీ అంతే. ప్రతి సర్జరీకి నీ బుర్రలో ఉండాలి ఈ ఇట్లా చేయాలి. చేసాము, పొద్దున్న చేసాము, సాయంత్రం నడిపించాం. అంటే స్పైన్ సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్ కాన్సెప్టే లేదండి. స్పైన్ సర్జరీ చేస్తే నడవాల్సిందే, చేసుకునేది అందుకు కదా. నేనైతే నా మై ఫండ్ ఐ విల్ మేక్ దెమ్ వాక్ ఇఫ్ పాసిబుల్ ఆన్ ద డే 0 ఇట్ సెల్ఫ్. ఆవిడ ఆ రోజు చూడాలి. ఆవిడ ఐ మీన్ షీ క్రైడ్ లిటరల్లీ. సార్ 3 సంవత్సరాలు బెడ్ మీద పడుకోబెట్టారు సార్ నన్ను. ఇట్ కెన్ బి సమ్ డాక్టర్ ఆర్ సమ్ అదర్ థెరపిస్ట్లు, కైరోప్రాక్ట్స్, ఫిజియోథెరపిస్ట్, రకరకాలుగా ఉన్నారు కదా ఇప్పుడు, బెడ్డింగ్ లైక్ క్రేజీ. సో షీ క్రైడ్ లైక్ క్రేజీ. ఓకే, అదర్ థింగ్స్ అంటే ఒకటని చెప్పాలి, మోస్ట్ కామన్గా మనకి బాగా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండే ఏంటంటే అండి ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అంటే ఇప్పుడు డిస్క్ మధ్యలో చీమ్ పట్టింది అనుకోండి, ఇట్స్ ఎ టెరిబుల్ పెయిన్. వాళ్ళకి సర్జరీ చేయండి, దే విల్ బి వెరీ 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 గ్రేట్ఫుల్ టు యూ. అండ్ వాళ్ళని వీ షుడ్ టేక్ దమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఇది చేసుకోండి బాగుంటుందని వాళ్ళకి చెప్పడం ఇంపార్టెంట్. అదర్ థింగ్స్ ఆర్ లైక్ ఈ గోని ఉన్నవాళ్ళు, వన్స్ దే బికమ్ స్ట్రైట్ దే విల్ బ్లెస్ యూ లైక్ క్రేజీ. మల్టిపుల్ ఉంటాయి, నాట్ ఓన్లీ వన్. ఈవెన్ డిస్క్ కేసు కూడా, ఒక డిస్క్ పేషెంట్ దాన్ని ఏమంటారు, ఇట్ కెన్ క్రిపుల్ హిమ్. అంటే నడవలేని పరిస్థితి తీసుకొచ్చి మీరు డిస్క్ ఆపరేషన్ చేయండి, విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మా రిలేటివ్ని ఒక ఆపరేటెడ్ అండ్ షీ వాజ్ సో హ్యాపీ దట్ ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ మావాడు చేశాడు సర్జరీ అని చెప్పేదాన్ని. షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ అట్లీస్ట్ ఐ సే స్పైన్ సర్జరీకి మీరు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఇవ్వద్దండి. అంటే మీరు ఇప్పుడు 50 ఏళ్ళు అనుకోండి, మీ సర్జరీ చేస్తే మీరు 45కి వెళ్ళిపోరు, మీరు 50 నుంచి 51కో 52కి వెళ్తారు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సర్జరీ చేయగానే నేను 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు వెళ్ళరు. నేను అదే చెప్తా, మీ వయసుకి తగ్గట్టు మీరు చేయండి మీ పనులు, అంతేగాని నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయి నేను అది చేస్తా అంటే కాదు కదా. సో మాకు ఎట్లా ఉంటుందంటే యాజ్ ఎ స్పైన్ సర్జన్, ఇఫ్ ఐ కెన్ గివ్ హిమ్ 85 to 80% బెనిఫిట్, దట్ ఈస్ గుడ్ ఫర్ మీ. బట్ యాజ్ యూజువల్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బి 100%, విచ్ ఈస్ నాట్ మ్యాచ్డ్. మేబీ 50%, 60% విల్ హ్యావ్ ఎ బెటర్ అవుట్కమ్. అంటే డెఫినెట్గా ఉంటుంది, ఏజ్ని బట్టి ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఉండిపోయిందండి నొప్పి అంటారు. బట్ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఏందో గుర్తుండదు వాళ్ళకి. హూ హ్యావ్ కమ్ ఆన్ వీల్ చైర్ ఆర్ ఏ స్ట్రెచర్, దే ఆర్ వాకింగ్ బట్ దే స్టే ఐ హ్యావ్ సమ్ మోర్ పెయిన్. దేర్ మల్టిపుల్ కేసెస్. ఐ స్టిల్ రిమెంబర్ వన్ లేడీ రీసెంట్గా, మేబీ 1.5 years బ్యాక్. సివియర్ అండి, మైలోపతి అని చెప్పా కదా, దెర్ ఈస్ 0 కెనాల్, యూరిన్ కంట్రోల్ లేదు, మోషన్ కంట్రోల్ లేదు, నడవట్లేదు, ఆపరేటెడ్, సింపుల్ ప్రొసీజర్, నాట్ ఏ కాంప్లికేటెడ్ ప్రొసీజర్.
అంటే ఈ ప్రొసీజర్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. షీ పెరి ఆపరేటివ్ పీరియడ్ అన్ఈవెంట్ఫుల్ అండ్ షీ కేమ్ ఇయర్ లేటర్ సేస్ సార్ ఇంకా కొంచెం నిన్న తల్లి నీకు దండం, నువ్వు ఎలా వచ్చావు, నీకు అంత చెప్పను కూడా చెప్పాలి, నువ్వు నడుస్తున్నావు అంటే నువ్వు అదృష్టవంతురాలివి, అయినా కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయంటే మాత్రం ఐ కెనాట్ హెల్ప్ ఇట్. వాళ్ళ సన్ కూడా అన్నాడు, సార్ ఈమెకి ఇంకా కావాలంటుంది సార్, ఆమె వచ్చిన పరిస్థితి ఆమె గుర్తుండదు సార్ ఆ టైంలో అని చెప్తారు. ఇట్ హ్యాపెన్స్ వెరీ కామన్లీ. సార్ ఫైనల్గా సార్ ఇంటర్వ్యూ ముగించే ముందు సాధారణంగా ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు కాకతీయలో చదివారు, అప్పుడు కాకతీయ ఉస్మానియా చాలా కష్టపడితే సీట్ వచ్చేది, అప్పుడు కూడా అంతే కష్టపడి నేర్చుకున్న విద్యార్థులు. సో అవకాశాలు ఉన్నాయి, సో ఇప్పుడు కాలేజీలు పెరిగినాయి, సో కరెక్ట్ నిజం చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, టీచింగ్ కొద్దిగా తక్కువ ఉన్నది, వాళ్ళు తిరిగి మార్కెట్లకు వస్తున్నారు. సో టు బికమ్ ఒక స్పెషలిస్ట్ డాక్టర్గా కావాలన్నా అంటే వాళ్ళకి ఇప్పటికీ పీర్ గ్రూప్తో ప్రెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఇన్కమ్స్ ఆఫ్ ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా ఎథికల్గా ఉండాలి, మంచి డాక్టర్ కావాలి, ఒక డాక్టర్ ప్రొఫెషన్కి వన్నది ఇవ్వాలంటే సో మీరు వచ్చే డాక్టర్లకి, కొత్త డాక్టర్లకి ఏం సూచనలు ఇస్తారు, ఎట్లా ఉంటే బాగుంటుంది? మీరు అన్నట్టు మేము చదువుకున్నప్పుడు అంటే కంబైన్డ్ ఏపీ కదా, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వేర్ 1200 అంతే. అంటే మేము 97, 98 ఆ టైం. నవ్వు ఆల్మోస్ట్ 20,000 పైన ఉండొచ్చు అనుకుంటా, ఇంకా ఎక్కువ ఉన్నాయేమో, 50,000 కూడా ఉండొచ్చు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు 9 కాలేజెస్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ప్రాబ్లీ నాకు తెలిసి హైదరాబాద్లో ఒక 20 ఉంటాయి డెఫినెట్గా. హైదరాబాద్ పెరిఫరీ తీసుకుంటే అరౌండ్ 30 కిలోమీటర్స్ రేడియస్లో తీసుకుంటే డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు చదువుకునే డాక్టర్ అయ్యి సార్, ఇప్పుడు డాక్టర్ చేయాలనుకుంటే డాక్టర్ చేయొచ్చు, ₹1,00,00,000 అంటే 2 కోట్లు తీసుకుంటారు. దట్స్ ట్రూ. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని మెడికల్ కాలేజెస్ ఇప్పుడు మా క్లాస్మేట్స్ కానీ మా సీనియర్స్ నౌ దే ఆర్ ఇంటూ, అంటే దే ఆర్ ఇంటూ టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళు దే ఆర్ ఆల్మోస్ట్ ప్రొఫెసర్ క్యాడర్లోకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్ రీసెంట్ టాక్, దే ఇస్ వన్ వరంగల్లో ఒక ఏరియా ఉంది, ఐ మీన్ చాలా దూరం వరంగల్కి, దే హ్యావ్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఈజ్ 50 బెడెడ్ హాస్పిటల్కి 50 మెడికల్ సీట్స్ ఉన్నాయండి. దిస్ ఈజ్ 50 బెడ్స్ తోటి హౌ కెన్ యూ గో ఫర్ ఎ టీచింగ్ కాలేజ్కి? అట్రాషియస్. ఇంకా వేరే వర్డ్ లేదు. అంటే పాపం వాళ్ళకు కూడా మెడికల్ కాలేజ్ సీట్ తెచ్చుకున్నారంటే వాడు కష్టపడి తెచ్చుకుని ఉంటాడు కదా, వాడిని ఆ మూలకేసి నువ్వు ఏం టీచ్ చేస్తావు చెప్పండి. ఈ 50 బెడ్స్లో సగం మంది అతిసార వ్యాధితోటి ఉన్నారు అనుకోండి, మిగతా 10 బెడ్లు ఏమైపోవాలి? అంటే నీకు టీచింగ్ ఉండాలంటే ఇప్పుడు అదర్వైజ్ ఇప్పుడు సపోజ్ ఉస్మానియానో గాంధీయో వరంగల్లో తీసుకోండి, ఆర్ ఎనీ అదర్ మెడికల్ కాలేజ్, ఓల్డర్ కాలేజ్ ఆర్ విచ్ ఆర్ సెటప్ మేబీ ఒక 15-20 years బ్యాక్, 1000 బెడెడ్ స్ట్రెంత్ ఉంటాయి ఒక్కొక్కటి. అంటే యూ హ్యావ్ ఆల్, నీకు కావాల్సిన డిసీజ్ని నువ్వు ఆ రోజు చూడొచ్చు ఆ హాస్పిటల్ తిరిగితే అట్లీస్ట్. అట్లాంటిది ఇప్పుడు 50 బెడ్ హాస్పిటల్కి మెడికల్ కాలేజ్ అటాచ్ చేస్తున్నారంటే చూడండి ఏం చేస్తాం. లీవ్ అలోన్ మెడికల్ కాలేజ్లో చదువులు ఎట్లా ఉంటాయంటే బేసిక్ స్టఫ్ ఉండాలి, బట్ వెన్ యూ ఎంటర్ యువర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ లైక్ మీరు సపోజ్ ఆర్థోపెడిక్స్ ఎంటర్ అవ్వండి, యూ షుడ్ బి డెడికేటెడ్ టు ఇట్ అంతే. అంతేగాని అది కూడా ఆడతా పాడుతా చదువుకుంటానంటే డెఫినెట్గా విల్ నాట్ సీ ఏ గ్రేట్ అవుట్కమ్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ జనరేషన్. మనం అప్పటికి ఎంత అడ్వాన్స్ అవుతుందో తెలియదు మనకి. హౌ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ హెల్త్ కేర్, వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్వేస్ నీ పర్సెప్షన్ ఉండాలి, నేను చదువుకోవాలి. డెఫినెట్ డర్త్ ఏం లేదు. నువ్వు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ట్రైన్, దెర్ ఆర్ ఎనార్మస్ ప్లేసెస్ టు గెట్ ట్రైన్. నేను స్పైన్ సర్జరీకి వచ్చినప్పుడు అండి, మొత్తం హైదరాబాద్లో వేళ మీద చెప్పచ్చు ఇంతమంది స్పైన్ సర్జన్లు ఉన్నారండి, వాళ్ళ కింద ఒక 5 మంది. ఇప్పుడు మేము ఒక గ్రూప్ అన్నట్టు, అప్పుడు చదువుకున్న వాళ్ళమంతా ట్రైనింగ్ అయిన వాళ్ళం. సో ఇప్పుడు దేర్ ఈజ్ లైక్ యూ హ్యావ్, దాన్ని ఏమంటారు, ఒక వడ్డిచ్చిన విస్తరలానే ఉంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ వెల్, నేను అదే చెప్తాను, మా సీనియర్స్ దే హ్యాడ్ టఫ్ టైమ్ టు లెర్న్ బికాస్ ద ట్రైనింగ్ వాజ్ బ్యాడ్. ఐ మీన్ బ్యాడ్ అంటే నాట్ అప్ టు డేట్. దే ట్రావెల్డ్ అక్రాస్ ద వరల్డ్, వాళ్ళు నేర్చుకుని వచ్చారు. దెన్ వీ కుడ్ లెర్న్, అంటే మనం కొంచెం స్టెప్ ఈజీ అయిపోయింది డెఫినెట్గా. ఐ మీన్ వాళ్ళ పడ్డ కష్టంలో 50% నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకోవాలి, కానీ నీకు చదువుకోవాలని అయితే ఎవడే చేయలేడండి. నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గుడ్, యూ విల్ బి గుడ్. అంటే ప్రాక్టీసెస్ గురించి, ఎథికల్ ప్రాక్టీసెస్ గురించి, ఇన్కమ్ పీర్ గ్రూప్తో పోల్చుకోకుండా అంటే ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? డౌన్ ద లైన్ ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. ఓకే, లైక్ ఇట్స్ లైక్ ఆఫీస్ జాబ్ నాకు తెలిసి. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ అట్లా అయిపోయినాయి మెడిసిన్లోనే. సర్జికల్ బ్రాంచెస్ అంటే యూ షుడ్ హ్యావ్ దట్ అక్యుమెన్. డెఫినెట్గా మెడిసిన్ చేయాలి అంటే నీకు బుర్ర చాలా స్ట్రాంగ్గా పనిచేయాలి. ఏ మే హెల్ప్ యూ, బట్
బట్ స్టిల్ యూ షుడ్ హ్యావ్ దట్ ఫోకస్ టు లర్న్. అండ్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే మాత్రం అది ఇట్ ఈస్ ఇండివిజువల్ అండి. ఐ మీన్ ఇప్పుడు సి ఇప్పుడు ఈరోజు 100 మంది ఉంటే రేపు 1000 మంది డాక్టర్లు అవ్వచ్చు. కానీ పాపులేషన్ అయితే ఈరోజు 1 కోటి ఉంటే రేపు 10 కోట్లు అయితే కాదు కదా. అంటే యూ హ్యావ్ టు షేర్ యువర్ రెవెన్యూస్ అంతే. యూ షుడ్ బీ లైక్ ఏ నార్మల్ ఆఫీస్ గోయర్లోనే పని చేసుకోవాలి విత్ యువర్ ఇంట్రెస్ట్. అంటే లైక్ ఒక జాబ్ ఇంతకుముందు ఒకడే చేసేవాడు, ఇప్పుడు 10 మంది చేస్తున్నారు అంటే నీకు కూడా బర్డెన్ తగ్గుతుంది డెఫినెట్గా. ఆ ఆస్పెక్ట్ ఆలోచించుకుంటే నీ ప్రెషర్ తగ్గించుకోవాలి బ్రెయిన్ నుంచి. ఇంతకుముందు అంటే ఊరికి ఒకటే డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు అట్లా కాదు కదా, చాలా మంది ఉన్నారు, 100 మంది వచ్చేస్తారు. గ్రామాల ఎంబీబీఎస్లు కూడా అందుబాటులో ఉండాలి కూడా యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు డిపార్ట్మెంట్ మేము చేసినప్పుడు నేను చెప్పాక 5 మంది ఉండేవాళ్ళు నాకు తెలిసి. మా బాసెస్ అంటే 15 years బ్యాక్ 5 మంది ఉంటే స్పైన్ సర్జన్స్, ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్లోనే 50-60 మంది ఈజీగా ఉండి ఉంటారు. ట్రైన్డ్ గైస్, నాట్ అన్ట్రైన్డ్ కాదు, ట్రైన్ స్పైన్ సర్జన్స్. చివరి క్వశ్చన్ సార్, యాక్చువల్గా అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన పెంచాల్సిన బాధ్యత డాక్టర్లుగా మీడియా మీద ఉన్నది కాబట్టి, సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరము, ఎప్పుడు తీసుకోవాలి, తీసుకున్న వాళ్ళ ఉపయోగాలు ఏంటి, తీసుకున్న వాళ్ళు ఏ రకంగా బాధపడతారు? హెల్త్ ఇన్సూరెన్స్ షుడ్ బి మ్యాండేటరీ అయిపోవాలి అంతే. సి బికాస్ అవర్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రొయాక్టివ్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ హెల్త్ సర్వీస్. అంటే ఐ షుడ్ నాట్ సే దట్, బట్ సి ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ కంట్రీ అనుకుందాం, సపోజ్ యూరోప్లో కంట్రీ తీసుకుందాం, హెల్త్ ఈజ్ ఫ్రీ. వాళ్ళ హాస్పిటల్ కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన హాస్పిటల్ స్టాండర్డ్స్ ఆర్ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు గో బికాస్ ఆఫ్ అదేందో నాకు అర్థం కాదు. 1 గంటకి 12 గంటలకు ఓపీ క్లోజ్ అంటారు. అరే రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఏమైపోవాలి? వై థియేటర్స్ ఆర్ నాట్ రన్నింగ్ బియాండ్ 2 o'clock ఇన్ ఎనీ అదర్ గవర్నమెంట్ సెటప్స్? అండ్ ఇంకా బాధాకరం ఏంటంటే ఇప్పుడు చూస్తాం పేపర్లో ఈ 10 లక్షల ఆపరేషన్ ఫ్రీగా చేశారు గవర్నమెంట్ హాస్పిటల్. అంటే ఫ్రీగా కాదు బాస్, ఇట్ ఈస్ యువర్ మనీ, యువర్ డాక్టర్ ఈస్ పేడ్, యువర్ నర్సింగ్ స్టాఫ్ ఈస్ పేడ్, యువర్ ట్యాక్స్ పేయర్స్ మనీ. యూ కెనాట్ సే ఇట్ ఈస్ డన్ ఫ్రీ. సంబడీ ఈజ్ ఎర్నింగ్, ఐ మీన్ పేయింగ్ ఫర్ ఇట్, అంతే కదా. అవును, అది ఏందో నాకు ఇప్పటిదాకా అర్థం కాదండి. ఫ్రీగా చేసాం అంటే డాక్టర్ ఫ్రీగా చేయడానికి హాస్పిటల్ కట్టింది, ఫ్రీగా చేయడానికి జీతం ఇస్తుంది, ఫ్రీగా చేయడానికి ల్యాబ్ పెట్టింది. అది నాకు అది ప్రతిసారి చదివినప్పుడల్లా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవ్వండి క్వశ్చన్ చేయాలనిపిస్తుంది, కానీ మీరు అడిగారు నాకు ఎందుకు గుర్తొచ్చింది చెప్తున్నాను. దే నథింగ్ లైక్ ఫ్రీ. ఐ మీన్ ఇట్ ఈస్ పేడ్, ఎవ్రీబడి ఈస్ పేడ్ దేర్. సేమ్ థింగ్, మీరు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీకు ఒక యూ హ్యావ్ దిస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది, ఆర్ కార్పొరేట్ సెటప్స్ అందరికి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఫర్ ఇండివిజువల్ పర్సన్స్ ఐ విష్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఇన్సూరెన్స్, ఆర్ గవర్నమెంట్ షుడ్ పే ఇన్సూరెన్స్, ఆర్ మీరు యూ మేక్ యువర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ చేయాల్సిందే. చూస్తే ఎంత క్రౌడ్ ఉంటున్నారు, ఆర్ దే నాట్ ఏబుల్ టు మేనేజ్ ద క్రౌడ్? ఐ మీన్ అంత క్రౌడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ ఈరోజు పని అయిపోతే వాడు వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. దట్ ఈస్ వాట్ ఈస్ కార్పొరేట్స్ ఆర్ డూయింగ్, అంతే కదా. వాళ్ళు దే డోంట్ మేక్ యూ వెయిట్ లాంగ్ డేస్, బికాస్ వాళ్ళకు కూడా ఏంటంటే ఇఫ్ టర్న్ ఓవర్ అవ్వాలి. సేమ్ థింగ్ కెన్ బి డన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా. సో ఇన్సూరెన్స్ పరంగా అయితే డెఫినెట్గా ఎవ్రీబడి షుడ్ బి ఇన్షూర్డ్. ఐ విష్ ఎవ్రీబడి ఇన్షూర్డ్ అండ్ హ్యావ్ బిగ్ ఇన్సూరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు 2 ఏళ్ళు ఒక ఇన్సూరెన్స్ కడతారండి, వాడి మధ్యలో ఇంకోటి ఏదో చెప్తాడు, వాళ్ళు పోర్ట్ అయిపోతారు ఏమంటే. వాడికి అదే పీరియడ్లో కూడా ప్రాబ్లం రావచ్చు కదా. ఈ పోర్ట్ అయ్యాడంటే వాడికి ఈ 2 ఏళ్ళు కట్టిందంతా బెనిఫిట్స్ అన్ని పోతాయి. పోర్టల్ అంటారు కానీ అదేం నిజంగా వాస్తవానికి కరెక్ట్ జరగదు. మేము చూసిన దాంట్లో అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ ద సార్ పోర్ట్ అయ్యాం వాళ్ళు ఇవ్వట్లేదు అంటే యూ లాస్ట్ దోస్ 2 years ఆఫ్ యూ కీప్ దిస్, స్టార్ట్ న్యూ వన్, కొత్త స్టార్ట్ చేసుకోండి. ఇది కొత్తది మీకు పీరియడ్ ఉంటుంది, పీరియడ్ అయిపోయిన తర్వాత కావాలంటే దీన్ని క్లోజ్ చేసుకోండి. ఆర్ యూ కెన్ హ్యావ్ 2 ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ 2. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ విలువైన సూచనలు జనాల్లో ఎంతో అవగాహన పెంచుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి.